హాయ్ అండి, హలో అందరికీ నమస్కారం. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని చాలా ఓల్డ్ స్టోరీస్ తీసుకుని చదువు మీకు వినిపిస్తున్నాను. నమస్తే మ్యామ్. మీరు ఈ కథ చదవడానికి ఎటువంటి అభ్యంతరాలు పెట్టినందుకు ముందుగా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇక స్టోరీలోకి వచ్చేస్తే, రూమ్లోనికి వెళ్ళిన లక్ష భయంతో అక్కడే ఆగిపోయింది. బెడ్ మీద కూర్చొని అసహనంగా దాని మీద ఉన్న పూలని నలిపేస్తున్న రిషి డోర్ సౌండ్కి అటువైపు చూశాడు. తలదించుకుని టెన్షన్తో పాల గ్లాసును గట్టిగా పట్టుకుని తనని చూసి లేచి వెళ్ళి డోర్ లాక్ చేశాడు. అది చూసి లక్ష ఇంకా టెన్షన్ పడుతుంది. రిషి తన చెయ్యి పట్టుకుని తీసుకుని వచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి పాల గ్లాస్ పక్కన పెట్టి తన పక్కన కూర్చొని, భయపడకు లక్ష, రిలాక్స్గా ఉండు, మన మధ్య ఏం జరగదు అనేసరికి రిలాక్స్ అయింది. కానీ తల ఎత్తలేదు. రితి విషయంలో నువ్వు హట్ అయ్యావంటే సారీ, తన కోపం ఎక్కువ కానీ మనసు చాలా మంచిది. అయ్యో పర్లేదండి, నేను అర్థం చేసుకోగలను తల దించుకొని చెప్పింది. ఎందుకు భయపడుతున్నావు? ఫ్రీగా ఉండొచ్చు కదా, నువ్వు నన్ను ఫ్రెండ్గా అనుకో, నువ్వు ఏ విషయమైనా నాతో నిర్భయంతరంగా చెప్పొచ్చు, సరేనా? అలాగే అన్నట్టు తలూపింది. నువ్వు ఫస్ట్ నుండి ఇంతేనా, లేక ఇక్కడికి వచ్చాక ఇలా సైలెంట్ అయ్యావా? అమ్మతో బాగానే మాట్లాడుతున్నావు కదా. అయోమయంగా చూసింది. నాతో మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే అలాగే అనిపించింది, అందుకే అన్నాను. లేదండి, నాకు కొంచెం టైం పడుతుంది. సరే, యు ఆర్ విష్ అని లేచి, నాకు నిద్ర వస్తుంది, నువ్వు బెడ్ మీద పడుకో, నేను సోఫాలో పడుకుంటాను అని వెళ్ళబోతూ ఉండగా తనని పిలిచింది. రిషి గారు ఏంటి అంటే వెనక్కి తిరిగి తనని చూశాడు. లక్ష లేచి, మీరు బెడ్ మీద పడుకోండి, నేను సోఫాలో పడుకుంటాను, మీ హైట్కి సోఫా కంఫర్ట్గా ఉండదు అని చెప్పింది. రిషి తన వైపు చూసరికి తల దించేసింది. నీకు కూడా కంఫర్ట్గా ఉండదు కదా, నా హైట్కి సరిపోతుంది, మీరు బెడ్ మీద పడుకోండి అని పిల్లో తీసుకుంది. నీకు ఓకే కదా అని తలూపి సోఫా దగ్గరికి వెళ్ళి కూర్చుంది. రిషికి తనతో ఏదో మాట్లాడాలనిపించింది. లక్ష అని పిలిచాడు. ఆ పిలుపుకి లక్ష లేచి, ఏంటండి మాట్లాడుకుందామని నోరు తెరిచాడు, కానీ ఏం మాట్లాడుకోవాలో అర్థం కావట్లేదు రిషికి. రిషి గారు అని పిలవగానే తేరుకొని, అది ఏం లేదు, నా మీద కోపంగా లేదా? లక్ష చిన్నగా నవ్వి, కోపం తెచ్చుకున్నంత మాత్రాన జరిగేది మర్చిపోలేం కదండి, కాలాన్నైతే వెనక్కి తీసుకుని రాలేం కదా, మీపై నాకు కోపం లేదు, మీరు కాబట్టి నన్ను పెళ్లి చేసుకున్నారు, మీ ప్లేస్లో ఇంకొకరు ఉంటే డబ్బులు ఇచ్చి నన్ను వదిలించుకోవాలి అని చూసేవారు, అయినా కోపం తెచ్చుకుని ఏం చేయాలో చెప్పండి. నిజం, ముందు మీపై కోపం వచ్చింది, అంతలోనే బాధ, కానీ ఈ ఇంటికి వచ్చాక నాకు మా అమ్మను గుర్తు చేసి ఆ లోటు లేకుండా చూసింది అత్తమ్మ. ఈ ఇంటికి వచ్చే ముందు మీ పేరెంట్స్ ఏమంటారని భయపడ్డా, కానీ వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇంకా మీ చెల్లంటారా, తన చిన్నపిల్ల, కోపం రావట్లో తప్పలేదు, కానీ నేనే మీకు బరువుగా మారాను అని లాస్ట్లో బాధగా అంది. లక్ష, నువ్వు నాకు ఎప్పటికీ బరువు కాదు, బాధ్యతవే, ఇంకోసారి బరువు అని అనకు తనకే తెలియని కోపంతో అన్నాడు రిషి. రిషి కోపాన్ని చూసి తడబడి, సారీ రిషి గారు, నీ సారీని యాక్సెప్ట్ చేయాలి అంటే నాది ఒక కండిషన్ సీరియస్గా అన్నాడు. ఏంటండి, నన్ను రిషి అని మాత్రం పిలవాలి, దానికి గారు యాడ్ చేయకూడదు. అలాగే అనబోయి, అమ్మో వద్దండి, మీరు గొప్పవాళ్ళు, ఎంత కాదన్నా మీరు పెద్ద బిజినెస్ మ్యాన్, మీకు బయట ఎంత గౌరవం ఉంది, మీ గౌరవం ఎలా తగ్గించను అమాయకంగా చెప్పింది. నేను బిజినెస్ మ్యాన్ అయితే నువ్వు నా భార్యవి కదా, నువ్వు ఈ ఋషికేశ్ భార్యవి, నాకే హక్కు ఉంటుందో నీకు అదే హక్కు ఉంటుంది. క్షమించండి, హక్కుల కోసం నేను పెళ్లి చేసుకోలేదు, నువ్వు హక్కుల కోసం చేసుకోపోయినా నువ్వు నా భార్యవి అన్న విషయాన్ని ఎవరూ మార్చలేరు, కానీ ఇప్పటికే లేట్ అయింది, పడుకో అని లైట్ ఆఫ్ చేసి బెడ్ మీద పడుకున్నాడు రిషి. అదేంటి లైట్ ఆఫ్ చేశారో అని కొంచెం భయంగా అడిగింది. నాకు లైట్ ఉంటే నిద్ర పట్టదు లక్ష, అందుకే లైట్ ఆఫ్ చేశాను, ఏమైంది? ఏం లేదు అని సోఫాలో పడుకుని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది. నువ్వు నా బాధ్యతవే అని మాట ఇచ్చాను లక్ష, మాట తప్పలేను అనుకుని తనను చూసి కళ్ళు మూసుకున్నాడు రిషి. ఒక్కసారిగా నిద్రలో అరుస్తూ లేచి ఏడుస్తుంది లక్ష. మంచి నిద్రలో ఉన్న రిషి ఆ అరుపులకు ఉలిక్కిపడి లేచి సోఫాలో భయపడుతూ ఏడుస్తున్న తనను చూసి లైట్ ఆన్ చేసి దగ్గరికి వెళ్ళి, లక్ష ఏమైంది అడిగాడు కంగారుగా. అమ్మ రిషి గారు అంటూ ఏడుస్తూ తనను చూసి ఎలా ఓదార్చాలో తెలియలేదు. తన భుజం మీద చేవేసి, ప్లీజ్ మా కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని ఓదారిస్తుంటే లక్షకి బాధగా ఎక్కువై రిషిని హక్ చేసుకుని ఏడ్చేసింది. తన హక్ చేసుకునే ముందు కొంచెం తడబడినా మెల్లగా తన వెన్ను నిమురుతూ నెమ్మదిగా కన్సల్ట్ చేశాడు.
సారీ రక్ష, నా వల్ల నీకు ఇంత బాధ అనుకుని బాధపడ్డాడు రిషి. కొద్దిసేపటికి స్థిమితపడ్డ లక్ష్యాన్ని గుండె చప్పుడు లీలగా వినిపిస్తుంటే ఎక్కడుందో చూసి తనకి దూరం జరిగి సారీ రిషి గారు, బాధలు అనుకోకుండా అని ఇంకా చెప్పలేకపోయింది. ఇట్స్ ఓకే అని వాటర్ బాటిల్ తీసుకుని ఇచ్చాడు. లక్ష బాటిల్ తీసుకుని నీళ్లు తాగి టీ పై పెట్టింది. నిన్ను కూడా ఇలాగే ఉలిక్కిపడ్డావా? తన మొహంలోకి పరీక్షగా చూస్తూ అడిగాడు. చిన్నగా తలూపింది అవును అన్నట్టు. నీకు ఒక్కదానే పడుకోవాలంటే భయమా? మళ్ళీ అవును అన్నట్టని తలూపింది. అందుకే నేను నైట్ భయపడి బయటికి వచ్చినట్టు ఉంది అనుకొని నువ్వురా అని తన చేతిని పట్టుకున్నాడు. ఎక్కడికండి అని కంగారుగా అడిగింది. ఎక్కడికి తీసుకుని పోలే, భయపడుకో అని బెడ్ దగ్గర తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి నువ్వు ఇక్కడే పడుకో. అయ్యో మీరు సోఫాలో పడుకుంటారా? వద్దండి, అయినా నాకేం కాదు. నేను సోఫాలో పడుకుంటానని చెప్పానా? లేదు అన్నట్టు తలుపి మరి ఎక్కడ పడుకుంటారు అని అమాయకంగా అడిగింది. నేను కూడా బెడ్ మీద పడుకుంటాను, అప్పుడు నీకు ధైర్యంగా ఉంటుంది అని పిల్లోసి ఇద్దరి మధ్య అడ్డు పెట్టి ఇప్పుడు ధైర్యంగా పడుకో అని బెడ్ పక్కనే ఉన్న టేబుల్ రాలో బుక్ తీసుకున్నాడు. రిషి మాటకి ముందు ఏదోలా ఉన్నా మధ్యలో పిల్లోస్ పెట్టేసరికి ఊపిరి పీల్చుకుంది. అదేంటండి బుక్ తీసుకున్నారు? నాకు నిద్ర పట్టట్లేదు, నువ్వు పడుకో. నా వల్లే కదా మీకు నిద్రపోయింది. సారీ అండి. ప్రతిదానికి సారీ చెప్పడం మానే, ముందు పడుకో అని చెప్పి బుక్ ఓపెన్ చేశాడు. లక్ష్యకి ఒక అబ్బాయి పక్కకి పడుకోవాలి అంటే ఏదో తెలియని భయం, గుండె ధర పెరిగింది. టెన్షన్గా చేతులు నలుపుకుంటూ అలాగే కూర్చుంది. ఇంకా తను అలాగే ఉండడం చూసి ఏమైంది అని అడిగాడు. తను ఏం చెప్పకుండా మౌనంగా ఉండటం చూసి తన పరిస్థితి అర్థమే కంగారు పడకుండా ఫ్రీగా పడుకో, నేను ఇబ్బంది పడవలసిన అవసరం లేదు అని అన్నాడు. లక్ష్యకి ఎందుకో కొంచెం ధైర్యం అనిపించి సైడ్కి తిరిగి పడుకొని కళ్ళ మూసుకొని నిద్రపోయింది. ఋషి బుక్ చదువుతూనే తనని గమనిస్తున్నాడు. నిద్రలో 2 సార్లు చిన్నగా ఉలిక్కిపడేసరికి తన చేతిని పట్టుకున్నాడు. దాంతో హాయిగా నిద్రపోయింది. అతను కూడా బుక్ చదువుతూనే నిద్రలోనికి జారుకున్నాడు. మార్నింగ్ లేచేసరికి ఋషికి తన ఎద మీద అలాగే బుక్ ఉండటం చూసి దాన్ని తీసి బెడ్ పక్కన ఉన్న టేబుల్ పై పెట్టి పక్కకు తిరిగి చూశాడు. ఇంకా లక్ష పడుకోవడం చూసి తను లేచి చూస్తే ఇబ్బంది పడుతుంది అని తన చేతుల్లో నుండి చేతిని తీసుకొని లేచి కూర్చొని ఒళ్ళు విరుచుకున్నాడు. వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి కిటికీ దగ్గర ఉన్న కర్టెన్స్ పక్కకు జరిపి సూర్యకిరణాలు లక్ష మొహం మీద పడి మెల్లగా కళ్ళు తెరిచింది. రిషి తనని చూసి గుడ్ మార్నింగ్ అని విష్ చేశాడు. వెంటనే లేచి కూర్చొని గుడ్ మార్నింగ్ అని ఇబ్బందిగా నవ్వింది. రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఋషి గారు అని తనని పిలిచింది. అయినా వినిపించుకోకుండా అలాగే వెళ్తుంటే మిమ్మల్ని అని గట్టిగా పిలిచేసరికి వెనక్కి తిరిగాడు. నన్ను పిలిచావా? అతని దగ్గరికి వెళ్ళి రిషి గారు అని పిలిచాను కదా అంది. మీ పేరే కదా అయోమయంగా అడిగింది. నా పేరు పక్కన గారు లేదు, అందుకే పిలిచింది, నన్ను కాదేమో అనుకున్నాను. మీకు రాత్రి చెప్పాను కదండి మీ గౌరవం నేను తగ్గించలేను అని. గారు తీసేయటం గౌరవం తగ్గించడం ఎలా అవుతుంది? అలా అంటే నిన్ను మీరు గారు అని పిలవడానికి నీ నువ్వు అంటూ మాట్లాడుతున్నాను. అలా అంటే నీ మీద నాకు గౌరవం లేనట్టా అని సూటిగా అడిగాడు. అయ్యో అలా కాదండి, మరి ఇంకెలా అండి చెప్పండి ప్లీజ్ అండి. నువ్వు గారు తీసేసే వరకు నేను కూడా అండి గారు అనే పిలుస్తాను. అయ్యో ప్లీజ్ వద్దండి, అత్తమ్మ మావయ్య గారు వింటే బాగోదు, ఇబ్బందిగా అంది. అయితే గారు తీసేయండి. రిషితో అంతగా అడిగించుకోవటం ఇష్టం లేక సరేనండి రిషి అని పిలుస్తాను బుద్ధిగా చెప్పింది. గుడ్, ఇంతకీ ఎందుకు పిలిచావు? అది నేను జాబ్ వచ్చింది, నాకు ఈరోజు జాయిన్ అవ్వాలి, ఆ విషయం మీకు చెప్దామని పిలిచాడు. జాబ్ అవసరమా అన్న రిషి మాటకి తన వైపు చూసింది. అంటే ఆల్రెడీ మనకి ఇదంతా ఉంది కదా, ఇంకా ఎందుకు నువ్వు కష్టపడ్డావు అని నా ఉద్దేశం. నాకు అంత ఆశ లేదు రిషి గారు అనబోయి తమాయించుకుంది. నేను జాబ్ చేయాలనుకునే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను, కానీ అప్పుడు మనకి పెళ్ళి కాలేదు. ఇప్పుడు నువ్వు నా భార్యవి, నీకేం తక్కువ చెప్పు? ఏదైనా చిటికలో నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. కానీ నాకు అంత ఆశ లేదండి. మనకి పెళ్ళి కానప్పుడు నేను జాబ్ వచ్చింది అని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? ప్లీజ్ రిషి, నాకు జాబ్ చేయాలనుంది, ఒప్పుకోండి. రిషి ఆలోచించి సరే కానీ నువ్వు అక్కడ జాబ్ చేయని అవసరం లేదు, మన దగ్గర జాబ్ చేయి అని చెప్పాడు. అంటే అర్థం కాక అడిగింది. మన ఆఫీస్లోనే పిఏ పోస్ట్ ఖాళీగా ఉంది, అది నువ్వు చేయాలి అని చెప్తున్నా.
పిఏ పోస్టా? ఎలాగో నాకు పిఏ కావాలి, పేపర్లో ప్రకటన కూడా ఇవ్వాలి అనుకుంటున్నాను. నువ్వు ఎలాగో జాబ్ చేయాలనుకుంటున్నావు కదా, కాబట్టి అదేదో మన ఆఫీస్లో చేస్తే సరిపోతుంది కదా. కావాలంటే నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆ సీఈఓతో నేను మాట్లాడతాను. అది కాదండి, నాకు క్వాలిఫికేషన్ చూడకుండా అలా ఎలా జాబ్ ఇస్తారు? ఈ క్వాలిఫికేషన్ నాకు తెలుసు కాబట్టి పిఏగా పోస్ట్ ఇచ్చాను. మీకు అది తెలుసు? ఆశ్చర్యంగా అడిగింది. ఎలా అంటే కొన్ని అలా తెలిసిపోతాయి, దాన్ని పట్టించుకోకు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పి ఫోన్ తీసుకుని ఆదర్శకి కాల్ చేసి మాట్లాడుతూ జిమ్ రూమ్కి వెళ్ళిపోయాడు. లక్ష ఫ్రెష్ అయ్యి చీర కట్టుకొని తడిగా ఉన్న చుట్టుకు క్లిప్ పెట్టి బొట్టు పెట్టుకుని కిందకు వెళ్ళింది. అప్పటికే కిచెన్లోకి దేవిక గారు ఉండటంతో మెల్లగా తన దగ్గరికి వెళ్ళింది. వచ్చావమ్మా, ఇదిగో కాఫీ తాగు అని కప్పు ఇచ్చారు. అయ్యో అత్తమ్మ, మీరు కాఫీ ఇస్తున్నారేంటి? నేను చేసుకుంటాను కదా. పర్లేదులే తాగో అని చెప్పి తను కూడా కాఫీ తాగుతుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ వంట చేస్తున్నారు. దేవిక గారు భర్తతో ఎలా ఉండాలో ఎలా మెలగాలో తల్లిలా చెప్తూనే తనని గమనించారు. లక్ష కూడా వినటం చూసి మురిసిపోయారు. రిషి కాఫీ తాగే టైం అయిందమ్మా, వెళ్ళి ఇచ్చేసిరా అని చెప్పడంతో నేనా అని కంగారుగా అంది లక్ష. ఏంటి అని అర్థం కాక అడిగిన దేవిక గారిని చూసి ఏం లేదత్తమ్మా, తీసుకువెళ్తాను అని చెప్పి పాలు విడిచేసి కప్పులో పోసి కాఫీ పౌడర్ షుగర్ వేసి కలిపి తీసుకుని వెళ్ళింది లక్ష. పాపం తల్లి ఉంటే అన్నీ చెప్పేది, అయినా ఏం కాదులే, నా కొడుకు నేనే చెప్పుకుంటాను అనుకుని వంట చేతిలో మునిగిపోయారు దేవిక గారు. రూమ్లోకి వచ్చిన లక్ష మొత్తం చూసింది, ఎక్కడా కనిపించలేదు. వాష్రూమ్లో నీళ్ళు చప్పుడు రావడంతో వాష్రూమ్లో ఉన్నారేమో అనుకొని, అవును అత్తమ్మ ఈయనకి దగ్గరుండి అన్నీ చూసుకోమని చెప్పారు, మరి ఇప్పుడు ఈయనకి డ్రెస్ కూడా తీసి పెట్టాలి కదా అనుకొని కబ్బోర్డ్ పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టి కబ్బోర్డ్ దగ్గరికి వెళ్ళి రిషి గారికి ఏ డ్రెస్ తీయాలి, అమ్మో కారు అని పిలవకూడదన్నారు కదా అనుకుంటూ ఉండగా వాష్రూమ్ డోర్ చప్పుడవడంతో వెనక్కి తిరిగి చూసి కళ్ళు పెద్దవి చేసి షాక్లో అలాగే చూసింది. ఋషి నడుముకి టవల్ చుట్టుకొని ఇంకో టవల్తో తల తుడుచుకుంటూ వచ్చి అక్కడ లక్షను చూసి ఆకస్మికంగా ఉండిపోయాడు. అసలే ఋషి 6 ప్యాక్ బాడీ లక్ష అలాగే చూస్తూ అతని వైపు చూడటంతో తేరుకుని కంగారుగా చూపు తిప్పేసరికి భుజం చుట్టూ టవల్ వేసుకుని పక్కకు తిరిగాడు. తర్వాత తను చూడటం లేదని ఊపిరి పీల్చుకున్నాడు. నువ్వేంటి ఇలా వచ్చావు? అది కాఫీ ఇద్దామని వచ్చాను, అలాగే మీకు డ్రెస్ ఇద్దామని అంటూ తలదించుకొని తడబడుతూ చెప్పింది. నేను తీసుకుంటాను కదా, నీకెందుకు ఆ పనులు అంటే అత్తమ్మ చెప్పారు, ఆ భర్తకు సంబంధించిన ఏ పనైనా భార్య చెయ్యాలని, అందుకే మీకు డ్రెస్ తీసుకొని వణికి గొంతు చెప్పింది. అంటే నా కోసం చేస్తున్నావా? అది కాదు, మీరు అత్తమ్మ మామయ్య గారికి చెప్పారు కదా మనది లవ్ మ్యారేజ్ అని, మళ్ళీ మీ పనులు చేయకపోతే అత్తమ్మకి డౌట్ వస్తుందని అందుకే చేస్తున్నాను. ఒకరి కోసం ఎందుకు చేయటం? సూటిగా అడిగాడు. ఒకవేళ మీ పనులు చేయకపోవటం అత్తమ్మ చూస్తే బాధపడతారు కదండి, మీకు పనులు చేశారనుకోండి అత్తమ్మ చూసినా సంతోషపడతారు అని అమాయకంగా చెప్పిన తనని చూసి నవ్వాలో జాలిపడాలో తెలియలేదు రిషికి. మరి ఇప్పుడు ఏం చేయమంటావు అని భుజం మీద ఉన్న టవల్ని పట్టుకొని అడిగాడు. మీరు ఏ డ్రెస్ తీయాలో చెప్తే ఆ డ్రెస్ తీస్తాను. నా పనులు చేస్తానంటావు, సరే ఏది తీస్తావంటే ఫార్మల్ డ్రెస్ తీ. కబోర్డ్లో ఉన్న బ్లూ అండ్ బ్లాక్ ఫార్మల్ డ్రెస్ తీసి అతని వైపు చూడకుండా ఇచ్చింది. థ్యాంక్స్ అని డ్రెస్ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోనికి వెళ్ళి ఫార్మల్లోకి మారి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. తల తువ్వుకుంటూ లక్ష వైపు చూసరికి తను డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తూ కనిపించింది. ఏమైంది అలా చూస్తున్నావు? అదే రూమ్ అని తడబడుతూ అడిగింది. హో అదా, అదే డ్రెస్సింగ్ రూమ్, అందులో బట్టలు మార్చుకుంటారు అని చెప్పాడు రెడీ అవుతూనే. ఓహో, నువ్వు నా డ్రెస్ అందులోనే పెట్టాలి రేపటి నుండి అని కూడా చెప్పాడు. అవునా, సరే అండి అని చెప్పి అతను రెడీ అవ్వడంతో కప్ తీసుకుని ఇవ్వబోతూ, అయ్యో కాఫీ చల్లారిపోయింది ఋషి, పర్లేదులే మళ్ళీ తీసుకురా అని చెప్పడంతో చిన్నగా తలూపి కిందకు వెళ్ళింది. కిచెన్లో నుండి కప్లో లక్ష అలాగే రావటం చూసి ఏమైంది మా అని అడిగారు దేవిక గారు. కాఫీ చల్లారిపోయింది అత్తయ్య, ఇంకోటి తీసుకుని రమ్మని చెప్పారు. కాఫీ చల్లారిపోయిందని ఇంకోటి తీసుకుని రమ్మన్నాడా అని నవ్వుకుంది. ఏమైందత్తమ్మా అలా నవ్వుతున్నారు అర్థం కాక అయోమయంగా అడిగింది. ఏం లేదులే, నువ్వు కాఫీ తీసుకెళ్ళు అని చెప్పి లక్ష ఇంకోసారి కాఫీ చేసి తీసుకెళ్ళాక, ఏంటో మా వాడికి కూడా అన్నీ వాళ్ళ నాన్న బుద్ధులే, వీడు నాన్న కూడా అంతే పెళ్ళైన కొత్తలో అనుకుని సిగ్గుపడి నవ్వుకుంది. రూమ్లోనికి వెళ్ళిన లక్ష కాఫీ ఇవ్వడంతో దాన్ని తీసుకొని సిప్ చేసి, నువ్వు కాఫీ తాగావా అడిగాడు. తాగాను, గుడ్,
టిఫిన్ చేశాక ఆఫీస్కి వెళ్దాం. అత్తమ్మకి మామయ్య గారికి ఇంకా చెప్పలేదండి, నేను చెప్తాలే అని కప్పు ఇవ్వడంతో దాన్ని తీసుకుని కిందకు వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి రిషి కిందకు రావడంతో అక్కడే ఉన్న ప్రదీప్ గారిని కూడా పిలిచారు దేవిక గారు. ఇద్దరికి టిఫిన్ వడ్డించారు అత్తా కోడళ్ళు. డాడ్, అమ్మా మీకు విషయం చెప్పాలి, టిఫిన్ తింటుంది చెప్పాడు రిషి. ఏంట్రా అన్నారు ప్రదీప్ గారు. లక్ష ఈ రోజు నుండి మన ఆఫీస్లోనే జాబ్ చేస్తుంది అని చెప్పాడు రిషి. ఆ మాటకి ఆశ్చర్యంగా లక్షని చూశారు ఇద్దరు. లక్ష జాబ్ చేయటం ఏంట్రా, తనకి ఏం తక్కువ, ఎందుకు నా కోడలను కష్టపెట్టాలి, ఎందుకు అలా చూస్తున్నావు అని కొడుకు మీద గయ్యమన్నారు దేవిక గారు. అయ్యో అమ్మా, నేను కూడా నీ కోడలికి అదే చెప్పాను, నీకు జాబ్ చేయవలసిన అవసరం ఏంటి అని. కానీ తను ఆల్రెడీ ఒక ఇండస్ట్రీలో పెళ్లి కాకముందు ఇంటర్వ్యూకి వెళ్ళింది, ఆ జాబ్ కూడా తనకు వచ్చింది, ఈరోజు జాయిన్ అవ్వాలి. పైగా నీ కోడలకు జాబ్ చేయాలని, తన కాళ్ళపై తను నిలబడాలని చాలా ఇష్టం. తన ఇష్టాన్ని మనం ఎందుకు కాదనాలి చెప్పు. కాకపోతే ఎక్కడో జాబ్ చేయటం ఎందుకు, మన ఆఫీస్లోనే జాయిన్ అవ్వమని చెప్పాను అని చెప్పాడు రిషి. నా కోడలు బంగారం, తన కాళ్ళపై తను నిలబడాలి అని ఎంతమంది అనుకుంటారు చెప్పు అని లక్షని చుట్టూ చేతులు వేసి తిప్పి మెటికలు విచ్చారు దేవిక గారు. కంగ్రాట్స్ మా అని ప్రదీప్ గారు చెప్పేసరికి థ్యాంక్స్ మావయ్య గారు అని నవ్వింది లక్ష. టిఫిన్ చేయడం అయిపోవడంతో చిన్న చిరునవ్వు లక్ష తల నిమిరి హాల్లోకి వెళ్ళిపోయి కూర్చున్నారు. రితి నిద్రలేచే టైంకి అయ్యింది. తను ఇక్కడ వచ్చేలాగా లక్ష హాల్లో కలపడకూడదు, ముందు రితిని కన్విన్స్ చేశాక ఇద్దరిని కలపాలనుకుంటూ ఆలోచిస్తున్న తనని భుజంపై తట్టేసరికి తేరుకున్నాడు. ఏంటమ్మా తినకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు అని తినేసి, లక్ష నువ్వు కూడా తినే, మన ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి చేకడుక్కుని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఇంతలో రిత్విక అక్కడికి వచ్చేసరికి తనని చూసి గుడ్ మార్నింగ్ రా అని విష్ చేశాడు రిషి. మార్నింగ్ అన్నయ్య అంటూ రిషి ప్రదీప్ గారి మధ్యలో కూర్చుని ప్రదీప్ గారు భుజంపై తలవాల్సింది. ఏంట్రా నిద్ర పట్టలేదా రాత్రి అంటూ తల నిమురుతూ లాలనగా అడిగారు. నిద్ర పానే పట్టింది డాడ్, నేను కాలేజీకి వెళ్ళాలి, రెడీ వస్తాను అని వెళ్ళపోతూ ఆగి, అమ్మా పూరి విత్ ఆలు చేసావా అని అడిగింది. చేశాను, నువ్వు రెడీ అయ్యి వస్తే తినొచ్చు. సూపర్ అమ్మ నువ్వు అని తల్లి దగ్గరికి వెళ్ళి తన బుగ్గపై ముద్దు పెట్టి తన రూమ్కి లేడీ పిల్లలా వెళ్ళింది రిత్విక. రిషి రిలాక్స్గా అనిపించి తల్లివైపు చూశాడు. అది అర్థమే లక్ష కిచెన్ రూమ్లో ఉందని సైగ చేసింది. అత్తమా ఇదిగో దోశలు తినండి అని హాట్ ప్యాక్ టేబుల్ మీద పెట్టింది. అవును అత్తమా, రిత్విక ఇంకా రాలేదు, టిఫిన్ చేసే టైం అయింది కదా, తనకు కూడా పిలవండి. రిత్విక మీద కూడా తన అభిమానం చూపిస్తుంటే సంతోషం అనిపించింది రిషి ప్రదీప్ దేవిక గారికి. తను ఇందాక ఇంటికి వచ్చిందమ్మా, ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది, లక్ష వస్తుంది. సరే అత్తమ్మా, తన కోసం వెయిట్ చేద్దాం, తన కోసం నేను వెయిట్ చేస్తానమ్మా, నువ్వు తినే. పర్లేదత్తమ్మా, వచ్చినప్పటి నుండి తనతో మాట్లాడలేదు అంటే తన కోపం మా మధ్య మాటలు లేకుండా చేసింది అనుకోండి, తన కోపం నేను అర్థం చేసుకోగలను, కనీసం మాటలు కలిపితే అయినా కోపం పోతుందేమో అని చిన్న ఆశ అని చెప్పింది. తన మాటలు ముగ్గురికి బాధగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు రిషితో లక్ష తనకి దూరంగా ఉండమని రితి చెప్పిన విషయం. లక్ష ఈరోజు నీకు ఆఫీస్కి రావటం ఫస్టే కదా, కాబట్టి త్వరగా వెళ్దాం పదా, సాయంత్రం వచ్చాక రితి ఫ్రీగా ఉంటుంది, అప్పుడు మాట్లాడు, త్వరగా టిఫిన్ చేయి అని చెప్పి తన రూమ్కి వెళ్ళాడు రిషి. అక్కడే ఉంటే లక్ష ఏదో ఒకటి చెప్తుంది అని. నువ్వు తినరా, నేను రితికి తోడుగా ఉంటాలే అని చెప్పి వద్దన్న తనకి వడ్డించింది. లక్ష తిన్నాక రూమ్కి వెళ్ళింది. రిషి గారు అంటూ ఉండగానే సీరియస్గా చూశాడు. మీరు అలా చూడకండి, నాకు భయంగా ఉంది, అనుకోకుండా వచ్చేసింది, భయంగానే చెప్పింది. ఆమె భయాన్ని చూసి స్థిమితపడి ఎందుకు పిలిచావు అని నార్మల్గా అడిగాడు. అది నా ఫోన్ అంటూ ఉండగానే తన చేతిలో న్యూ మొబైల్ పెట్టాడు రిషి. తను అడగకుండానే తన చేతిలో పెట్టిన ఫోన్ చూసి ఏంటిది అని కంగారుగా అడిగింది లక్ష. ఫోన్ అన్నావు కదా, కానీ ఇది నా ఫోన్ కాదు తెలుసు, అది నీ ఫోన్ కాదు, న్యూ మొబైల్, అందులో నీ సిమ్నే ఉంది, మెయిల్ ఐడి కూడా నీ ముందు మొబైల్దే సెట్ చేశాను, మరి నా ఫోన్ అని అయోమయంగా అడిగింది. నీ ఫోన్ పగిలిపోయింది కదా లక్ష, అందుకే కొత్తది కొన్నాను, కానీ ఇది కాస్ట్లీ ఫోన్లా ఉంది. అవును, ఇది ఐఫోన్ న్యూ మోడల్, దీని కాస్ట్ ఎంత? చేతిలో ఉన్న ఫోన్ చూస్తూ భయంగా అడిగింది. ఎందుకంటే ఎప్పుడు అంత కాస్ట్లీ ఫోన్ వాడలేదు కాదు కదా, కనీసం చూడను కూడా చూడలేదు కాబట్టి.
ఎంతైతే నీకెందుకు అని సీరియస్గా అడిగాడు. ప్లీజ్ అండి, ఇంత కాస్ట్లీ ఫోన్ అంటే నాకు భయంగా ఉంది. నాకు కాస్ట్ చెప్పుకున్నా పర్లేదు, కానీ మంత్లీ ఈ ఫోన్కైనా ఖర్చును కట్ చేసుకోండి అని అమాయకంగా చెప్పింది. రిషికి ఆ మాట కోపం వచ్చింది, కానీ తమాయించుకొని నేను నీకు మంత్లీ ఇన్కంలో కట్ చేసుకోవడానికి కొనలేదు సీరియస్గా చెప్పాడు. కానీ నాకు ఊరికి తీసుకోవడం నచ్చదు ప్లీజ్, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పటికే మీరు నా కోసం చాలా చేశారు. నీ విషయంలో నేను చేసిన దానికి ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా తక్కువేలే లక్ష అనుకొని నేను అలా అనుకోవట్లేదు, కానీ నాకు అనిపిస్తుంది ప్లీజ్ ఈ ఒక్క విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకండి. నాకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు, ఇప్పుడు ఈ ఫోన్ కూడా ఇచ్చి నన్ను ఇంకా ఇబ్బంది పెట్టకండి. రిషి ఆలోచించి సరే నెలలా నేను శాలరీలో కట్ చేసుకుంటాను, ఇక వదిలే. లక్ష నవ్వి థ్యాంక్స్ అండి, ఇక వెళ్దామా అని అనడంతో తలూపింది. ఇద్దరు కిందకు వచ్చారు. అత్తమ్మ, మావయ్య గారు, మొదటి రోజు ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించండి అని ఆశీర్వాదం కోసం ముందుకు వంగింది. ఇద్దరు తనని ఆశీర్వదించి పైకి లేపారు. దేవిక గారు తన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. ఇద్దరికి చెప్పి కార్ దగ్గరికి వెళ్లారు. రిషి డ్రైవింగ్ సీట్లో కూర్చుని లక్ష వైపు చూసి కూర్చో అని చెప్పడంతో మొహమాటంగానే కూర్చుంది. రిషి కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి బయలుదేరాడు. లక్షతో మీకు ఒక విషయం చెప్పొచ్చా అని అడిగింది. చెప్పు అన్నాడు డ్రైవ్ చేస్తూనే. మీరు ఆఫీస్లో మీ భార్య అని చెప్పకండి, ఒక ఎంప్లాయీగానే పరిచయం అవ్వనివ్వండి అని చెప్పింది. అలా ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు. ఇంట్లో ఎలా ఉన్నా ఆఫీస్ కదండి, అందుకే నేను అప్పుడు ఒక ఎంప్లాయీగానే అలాగే చూడండి. అయితే నన్ను ఎంప్లాయీలాగే పరిచయం చేయమంటావు అవునా? సరే అని చెప్పి ఆఫీస్ రావడంతో కార్ ఆపి దిగు అని చెప్పి తను కూడా దిగాడు. ఆఫీస్ని చూసి కళ్ళు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యపోయింది లక్ష. ఏమైంది అలా చూస్తున్నావు? మీ ఆఫీస్ చాలా పెద్దదిగా ఉంది అని అదే ఆశ్చర్యంలో చెప్పింది. తను చెప్పిన విధానానికి నవ్వొస్తున్నా కంట్రోల్ చేసుకుని మన ఆఫీస్ అని బేస్ వాయిస్తో చెప్పాడు. అదే మన ఆఫీస్ అని కష్టంగా పలికింది. గుడ్ అని గ్లాసెస్ పెట్టుకొని చేతిని జేబులో పెట్టుకొని స్టైల్గా ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాడు రిషి. తనతో పాటే లక్ష వెనకే నడుస్తూ 4 రోజుల నుండి చూడని వ్యక్తి ఋషిలో కనిపిస్తుంటే ఒకవైపు షాక్గా ఇంకొక భయంగా చూస్తూ నడుస్తుంది. ఇప్పటి వరకు పిచ్చాపాట్లా మాట్లాడుకుంటున్న ఎంప్లాయీస్ అంతా తనని చూడగానే సైలెంట్గా ఎవరి ప్లేసుల్లో వాళ్ళు కూర్చొని రిషిని చూసి విష్ చేశారు. రిషి సీరియస్గా విష్ చేస్తూనే తన ఛాంబర్కి వెళ్తూ తన వెనకే వెళ్తున్న లక్ష్యాన్ని చూసి ఆ అమ్మాయి ఎవరు అనుకున్న అంతలోనే రిషి గురించి తెలిసి ఆ ఆలోచనని విరమించుకున్నారు. ఛాంబర్లోకి వెళ్ళిన రిషి తన సీట్లో కూర్చొని గోగల్స్ తీసి టేబుల్ మీద పెట్టి ఇంకా నిలబడి ఉన్న లక్ష్యాన్ని కూర్చోమని చెప్పి ఆదర్శకి కాల్ చేసి రమ్మని చెప్పాడు. 2 నిమిషాలకి ఆదర్శ్ తన ఛాంబర్లోనికి వచ్చి రిషి చేతిలోని లెటర్ పెట్టాడు. లక్ష, ఇదిగో నీ జాయినింగ్ లెటర్ అని తన చేతికి ఇచ్చాడు రిషి. థ్యాంక్ యూ, కంగ్రాట్స్ మా, సీరియస్గా వర్క్ చేసి మంచి ఎంప్లాయీగా పేరు తెచ్చుకొని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని చెప్పాడు ఆదర్శ్. థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య 4 రోజుల నుండి ఈరోజు అన్నయ్య అని పిలిచావు, థ్యాంక్స్. ఈ అన్నయ్యని కరుణించినందుకు అన్నవి. సరే నాకు వర్క్ ఉంది, నేను వెళ్తున్నా అని చెప్పి తన ఛాంబర్లోనికి వెళ్ళిపోయాడు. సార్, నేను ఎక్కడ వర్క్ చేయాలి అని అడిగింది. ఏంటి సార్ నా? ఆశ్చర్యంగా అండ్ సీరియస్గా చూశాడు. అంటే ఇది ఆఫీస్ కదా, పైగా ఈ రోజు నుండి వర్క్ చేస్తున్నా, ఎంత కదన్నా మీరు నాకు బాస్నే కదా, అందుకే సార్ అని పిలిచా. అవునా, అయితే పిఏ గారి టేబుల్ అక్కడే ఉంది, వెళ్ళి కూర్చోండి అని అదే ఛాంబర్లో తన టేబుల్ కొంచెం దూరంలో ఉన్న టేబుల్ని చూపించాడు. ఎందుకండి అంత వెటకారం? ఎంప్లాయీ కదా, నేను ఎంప్లాయీ కూడా ఇలాగే రెస్పెక్ట్ ఇస్తాను, ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి. రిషి నవ్వేస్తూ తన వర్క్ ఎలా చేయాలో చెప్పి, సరే నీ టేబుల్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేయి, ఏమైనా డౌట్ ఉంటే అడుగు. అలాగే సార్ అని తన టేబుల్ దగ్గరికి వెళ్ళింది. ఇన్నోసెంట్ గర్ల్ అనుకొని తనలో తను నవ్వుకొని వర్క్లో పడిపోయాడు. మధ్యలో సీసీటీవీలో నుండి ఎంప్లాయీస్ని చూస్తూ లక్ష డౌట్ అంటూ వస్తే దాన్ని క్లారిఫై చేస్తూ మధ్యాహ్నం వరకు గడిపేశాడు. మధ్యలో డ్రైవర్ క్యారేజ్ కూడా తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు. టైం చూసింది లక్ష. లంచ్ టైం అవడంతో సార్ భోజనం అని చెప్పింది. నన్ను అడుగుతావేంటి లక్ష, నువ్వు తినేయచ్చు కదా, నేను అడిగింది నాకు కాదు మీకోసం. ఓ, ఈ ఎంప్లాయీలు బాస్ ఆకలి గురించి కూడా చూస్తారా అని వర్క్ చేసుకుంటూనే అడిగాడు. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? నేనే మాట్లాడని చెప్పు, నువ్వేగా నన్ను ఎంప్లాయీగా చూడండి, నేను సార్ అని పిలుస్తానని చెప్పావు, నేను కూడా సార్ లాగే చేయాలి కదా, అందుకే అన్నాను తప్ప అని అయోమయంగా అన్నాడు. అది కాదు సార్. చెప్పు ఎంప్లాయ్. మీరు అలా అనకండి, మరి ఏమనాలో చెప్పు, పేరు పెట్టి పిలవండి.
తనకే తెలియని చిరుకోపంతో అంది. నువ్వు కూడా పేరు పెట్టి పిలవమని చెప్పాను, పిలుస్తున్నావా మరి, సార్ అంటున్నావుగా అని లాజిక్గా అడిగాడు. ఎందుకో రిషికి లక్ష్యాన్ని టీస్ చేస్తుంటే భలే సరదాగా ఉంది. ఏ అమ్మాయితోనూ ఎప్పుడూ ఇలా చేయలేదు, ఫస్ట్ టైం లక్ష్యతో అల్లరిగా మాట్లాడటం నచ్చింది అతనికి. అందుకేగా నన్ను పేరు పెట్టి పిలవమని చెప్పేది. కానీ నాకు మీ పేరుతో పిలవాలి అంటే ఏదోలా ఉందండి. అయితే ఆ ఏదోలా పోయే వరకు నువ్వు నన్ను సార్ అని పిలువు, నేను ఎంప్లాయ్ అని పిలుస్తాను, అంతేకాని మీ ఒపీనియన్ మార్చుకోరా సీరియస్గా అడిగింది. తన చిరునవ్వే సమాధానమైంది. ప్లీజ్ అండి, ఎందుకు ఇలా చేస్తున్నారు, నన్ను పేరు పెట్టి పిలువు, ఇలా చేయటం మానేస్తాను అని చెప్పాడు. అమ్మో, ఈయనేంటి ఇలా ఉన్నారు, నిన్న మొన్న ఎంత ఎమోషనల్గా కనిపించారు, కానీ ఇప్పుడు తిక్కగా మాట్లాడుతున్నారు. ఎందుకు వచ్చిన తలెప్పి ఈయన చెప్పినట్టే చేస్తే బెటర్ అనుకొని సరే పేరు పెట్టే పిలుస్తా చాలా. లక్ష ఉడుక్కుంటూ మాట్లాడుతుంటే తన ముక్కు ఎర్రగా అయ్యి చూడటానికి భలే అనిపించింది రిషికి. సరే లక్ష, నీ మాట నేనెందుకు కాదని అంటాను చెప్పు అని లోపల నవ్వుకుని వర్క్లో పడిపోయాడు. సార్ అనబోయి రిషి భోంచేయండి అని అడిగింది. చిన్నగా నవ్వుకుని 5 minutes లక్ష అని చెప్పి కంప్యూటర్ నుండి చూపు తిప్పకుండా చెప్పాడు. లక్ష లేచి అక్కడ ఉన్న సోఫా ముందు ఉన్న టీపాయ్ మీద అన్నీ అరేంజ్ చేసి అన్నయ్యని కూడా పిలవండి అని చెప్పింది. వాడిని పిలవకపోయినా వస్తాడులే అని తన వర్క్ అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకుని పర్సనల్ రూమ్కి వెళ్ళాడు. చెల్లి, ఈరోజు స్పెషల్ ఏంటి అక్కడికి వస్తూనే అడిగాడు ఆదర్శ్. ఏమో అన్నయ్య, నేను కూడా ఇంకా చూడలేదు, అత్తమ్మ ఏం చేసి పంపారో. రిషి రావడంతో క్యారేజ్ ఓపెన్ చేసి ఇద్దరికి సర్వ్ చేసింది. అరే రిషి, ఆంటీ అన్నీ మనకి ఇష్టమైనవే వండి పంపించారా? లక్ష, నువ్వు వడ్డించుకోలేదేంటి అని అడిగాడు రిషి. నేను తర్వాత తింటాను, మీరు తినండి. అదేంటి చెల్లి, మళ్ళీ సపరేట్గా తినటం ఎందుకు, నువ్వు కూడా పెట్టుకో, సరదాగా కలిసి ఫోన్ చేద్దాం అని అన్నాడు ఆదర్శ్. తర్వాత తింటానన్నయ్య. లక్ష అని సీరియస్గా పిలవగానే పెట్టుకుంటున్నాను అని ప్లేట్లో అన్నం కూర పెట్టుకొని తినటం మొదలుపెట్టింది. ఆదర్శ చూసి కళ్ళు పెద్దవి చేశాడు. వీడు లక్షకు కూడా తన కోపం చూపించేలా అన్నాడు పాపం అనుకున్నాడు. రిషి తినటం అవడంతో చెయ్యి కడుక్కోవడానికి వెళ్ళాడు. లక్ష, ఒకటి అడుగుతాను చెప్పు. ఏంటన్నయ్య? రిషిని చూసి ఎందుకంత భయపడుతున్నావు? వాడు సీరియస్గా చెప్పగానే చేసేస్తున్నా. నేను భయపడలేదన్నయ్య, ఆయనంటే గౌరవం అభిమానం అదే చూపిస్తున్నా. కానీ అన్నయ్య, మీరు ఏమనుకోపోతే ఒక మాట అడగనా? కొంచెం దగ్గరికి జరిగి అడిగింది. ఏంట్రా, మీ ఫ్రెండ్కి కొంచెం తిక్క కదా, ఆయన కావాలన్నదే చేస్తారు. ఇందాక జరిగిన సిచ్యువేషన్ గుర్తు రావడంతో కోపంగా అంది. తప్పమ్మా, అలా అనకూడదు. వాడికి కొంచెం కాదు, చాలా తిక్క. వాడు నువ్వు అన్నట్టు అనుకున్నది చేస్తాడు, కానీ ఎదుటి వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోడు. మీకు చాలా అనుభవం అయిందనుకుంటా కదా అన్నయ్య అని నవ్వుతూ అడిగింది. అవునరా, రాక్షసుడు. పెళ్ళైంది, పెళ్ళంతో హనీమూన్కి వెళ్తాడు, పాపమని కూడా చూడకుండా పెండింగ్ వర్క్ చాలా ఉందని నా ముందు ఎన్ని ఫైల్స్ పెట్టాడో తెలుసా అని ఏడుపు మొహం వేసుకుని చెప్పాడు. ఆదర్శ్ ఫేస్ చూస్తే నవ్వు వస్తుంది, తన ముందు నవ్వితే బాధపడతాడేమో అని జాలిగా చూసింది. మరి 10 days తర్వాత తారని తీసుకుని వెళ్ళింది ఎక్కడికి? తీర్థయాత్రగా అని సీరియస్గా వినిపించిన వైపు చూశారు లక్ష, ఆదర్శ్. జేబులో చేతులు పెట్టుకుని కోపంగా ఆదర్శ్ని చూస్తూ కనిపించాడు రిషి. అతను చూడగానే ఇద్దరు అప్రయత్నంగా లేచి భయంగా నిలబడ్డారు. లక్షను కూర్చోమన్నట్లుగా చేతితో సైగ చేసి, చెప్పు, నిన్ను తీర్థయాత్రలకు పంపించానా అని బేస్ వాయిస్తో అడిగారు ఆదర్శ్ని. అబ్బా, అన్నీ సగం సగం. విరాట్, ఏంట్రా నెక్స్ట్ అదే చెప్పబోతున్నా, నువ్వే మధ్యలో వచ్చావు ఉడుక్కుంటూ అన్నాడు. నిన్ను తీర్థయాత్రలకి పంపించిన విషయమా అని వెటకారంగా మళ్ళీ అన్నాడు. అది కాదు బావా, వర్క్ అయిపోయాక ఎలాగో హనీమూన్కి పంపించా అనుకో, అదే విషయం చెప్తుంటే నువ్వే మధ్యలో వచ్చి కోపంగా సింహలా గర్జిస్తున్నావు. అసలే లేడు పిల్లని ఏం చేసేది చెప్పు అని అమాయకంగా అడిగాడు. నేను మధ్యలో రాలేదు, ముందు నుండి మీ మాటలు వింటున్నా అని లక్ష వైపు చూసి మళ్ళీ ఆదర్శ్ వైపు చూశాడు. లక్ష గుట్టుకలు మింగుతూ, అంటే నేను తిక్క అన్న విషయం కూడా తెలిసిపోయిందా అనుకుంటూ చేత్తో పాటు ప్లేట్ను కూడా వణికిస్తుంది. రే, ఇది అన్యాయం రా, ముందు నుండి ఇక్కడే ఉండి ఎందుకు చెప్పలేదురా? చూసుకోకపోవటం నీ తప్పు, నాతో వాదించాలు. ముందు నీ తిండి కానివ్వు, నీకోసం క్యాబిన్లో ఫైల్స్ వెయిట్ చేస్తున్నాయి. రే, నేనేమన్నా నాకు పనిష్మెంట్ ఇస్తున్నావు? ఇది అన్యాయం రా, ఏడు మొహంతో అన్నాడు. అయితే నేను చేసింది కరెక్టే అన్నమాట. వర్క్ చేయకుండా ఇంటికి వెళ్తే తారకి ఇంట్లోకి రానివ్వకు అని చెప్తా అని వార్నింగ్ ఇచ్చాడు. ఛీ, ఇద్దరు కలిసి నన్ను ఆడుకుంటున్నారా అనుకుని రిషి మీద కోపాన్ని అన్నం మీద కూడా చూపించలేక మొత్తం తినేసి, నాకు కూడా టైం వస్తుందిరా అప్పుడు చెప్తా, పాపం నా చెల్లి నిన్ను ఎలా భరిస్తుందో లక్షకి వినిపించకుండా అని రిషి సీరియస్ అయ్యేలోపు ఛాంబర్ దాటేశాడు.
రిషి చూపు తిప్పి లక్ష తలదించుకొని మౌనంగా తినటం చూసి తెలియకుండానే చిరునవ్వు చేరింది అతని పెదాల మీద. లక్ష తినటం అయ్యాక క్యారేజ్ నీట్గా పెట్టేసి టేబుల్ క్లీన్ చేయబోతుండగా, లక్ష ప్యూన్ వస్తాడు, నువ్వు అవన్నీ చేయవలసిన అవసరం లేదు అని తన వైపు చూడకుండానే చెప్పాడు. మనం చేసుకుంటే తప్పేంటండి, ఆ పని నువ్వు మన ఇంట్లో చేయి, అది నీ బాధ్యత, ఇక్కడ కాదు అని అతని మాటలు షార్ప్గా వినిపించడంతో ఏం మాట్లాడకుండా తన సీట్ దగ్గరికి వెళ్ళిపోయింది. మళ్ళీ అంతలోనే ఏదో గుర్తొచ్చి రిషి దగ్గరికి వెళ్ళి సారీ రిషి అని చెప్పింది. వై సారీ అంటే, మిమ్మల్ని ఇందాక మీకు తిక్క అన్నాను కదా, నిజంగానే నాకు తిక్కలేదు, నాకు ఆ విషయం ఎలాగో తెలుసు అనగానే ఆశ్చర్యంగా చూసింది. ఏంటి అన్నట్టు వన్ ఐబ్రో ఎగరేయడంతో ఏం లేదు అన్నట్టు తలూపి తన సీట్ దగ్గరికి వెళ్ళిపోయింది. కాలేజీ క్యాంటీన్లో తన ఫ్రెండ్తో కూర్చొని ఉంది రిత్విక. ఏమైంది అలా డల్గా ఉన్నావు అని అడిగింది తన ఫ్రెండ్ సుమ. ఇంకా ఏం కావాలి, చెప్పాను కదా అన్నయ్య పెళ్లి చేసుకుని వచ్చాడు అని దాని గురించి ఆలోచిస్తున్నా, మీ వదిన ఏమైనా అన్నదా డౌట్గా అడిగింది సుమ. ఎవరే వదిన, ఇంకోసారి ఆవిడ నాకు వదిన అని అన్నావనుకో చంపేస్తాను అని కోపంగా అనటంతో, తప్పైంది తల్లి, కోపం తెచ్చుకోకు, కానీ అందరూ ఒకేలా ఉండరు కదే. ఎందుకుండరు, ఎంతమంది అని చూడలేదు, అంతెందుకే మీ ఇంట్లో కూడా ఇదే జరిగింది కదా. ఆ మాటకు సుమ మాట్లాడలేదు, కానీ ఆమె కళ్ళేల్లో నీళ్ళే సమాధానం అయ్యాయి. చూసావా, నువ్వు సమాధానం చెప్పలేకపోయావు, అందరూ అంతేనే, కానీ మా అన్నయ్య నేను మా నుండి దూరం కానివ్వను అని కోపంగా అంది. సుమ అన్నయ్య కూడా ఇలాగే ఒక అనాథను పెళ్లి చేసుకుని వచ్చాడు, కొడుకు పెళ్లి చేసుకుని వచ్చాడు అని ముందు బాధపడిన తర్వాత యాక్సెప్ట్ చేశారు సుమ పేరెంట్స్. సుమ వదిన ముందు మంచిగానే ఉన్న తర్వాత డబ్బు మీద ఆశతో విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ విలాసాలకు అలవాటు పడింది. ఆ చూసిన సుమ అమ్మ అడిగితే దానికి పెద్ద రాతాంతం చేసింది. అలా 2-3 సార్లు గొడవ జరిగి సుమ అన్నయ్యని సెంటిమెంట్తో పడేసి తనతో వేరే కాపురం పెట్టించి సుమ వదిన. కొడుకు వేరే కాపురం పెట్టేసరికి సుమ పేరెంట్స్ బాధపడి కొడుకు బాగుంటే చాలు అనుకున్నారు. ఈ విషయం సుమ ద్వారా తెలిసే రిత్వికకి కోపం వచ్చింది, కానీ సుమ బాధని చూసి ఓదార్చింది. ఇప్పుడు రిత్విక భయం కూడా అదే, తన అన్నయ్య ఒక అనాథని పెళ్లి చేసుకుని తీసుకుని వచ్చాడు, ఎక్కడ లక్ష వాళ్ళ నుండి రిషిని దూరం చేస్తుందో అని, అందుకే ఇంట్లో కూడా అలా చేస్తుంది. రిత్విక భుజంపై చేయి వేసేసరికి సుమ తేరుకొని కన్నీళ్లు తుడుచుకుంది. బాధపడికి, ఎప్పటికైనా మీ అన్నయ్య మీకు మళ్ళీ దక్కుతాడు, అదే ఆశతో ఉన్నామే మేము, నేను మాత్రం మా అన్నయ్యని మాకు దూరం కాకుండా చూసుకుంటా, ఆవిడ గారి వాళ్ళలో అస్సలు పడనివ్వను కసిగా అనుకుని, సర్లే క్లాస్కి వెళ్ళాం పదా అనేసరికి ఇద్దరు క్లాస్కి వెళ్ళారు. అందరూ లంచ్ చేసి ఎవరి ప్లేసుల్లోకి వాళ్ళు వచ్చాక రిషి మెసేజ్ చేయడంతో ఆదర్శ స్టాఫ్ దగ్గరికి వెళ్ళాడు. లక్ష పద అని రిషి లేవటంతో ఎక్కడికండి అంటూనే లేచింది. స్టాఫ్ దగ్గరికి అని చెప్పి తనని తీసుకుని వెళ్ళాడు. అప్పటికే అక్కడ ఉన్న ఆదర్శను చూసి ఆలోచనలో పడింది. అతని వైపు చూడటంతో తన చూపు అర్థమైన ఆదర్శ్, గుడ్ ఆఫ్టర్నూన్ గైస్, తిను లక్ష, మన బాస్కి పిఏ ఈరోజు జాయిన్ అయింది, అండ్ తను ఇక్కడ ఎంప్లాయీనే కాదు మన బాస్కి వైఫ్ కూడా అని చెప్పగానే లక్ష షాక్ అయింది. భయంతో గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఆ భయం ఎందుకో తనకే తెలియదు. ఇదేంటి, నేను ఇంక భార్య నేను చెప్పొద్దని చెప్పాను కదా, మరి ఈయనేంటి ఇలా చెప్పేశారు అనుకుంటూ దించిన తల ఎత్తలేదు. ముహూర్తానికి ఎక్కువ రోజులు లేకపోవడంతో చిన్నగా అతి తక్కువ మంది సమక్షంలో మేనేజ్ చేసుకున్నారు. రేపు రిసెప్షన్ గ్రాండ్గా అరేంజ్ చేశారు, మీరు అందరూ తప్పకుండా రావాలి అని చెప్పాడు ఆదర్శ్. స్టాఫ్ అందరూ ముందు ఆశ్చర్యపోయిన తర్వాత అందరూ దగ్గరికి వచ్చి విష్ చేస్తుంటే రిషి లక్ష నవ్వుతూ విషెస్ అందుకున్నారు. సార్, మీ జంట చాలా బాగుంది, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ఒక్కొక్కరు చెప్తుంటే లక్ష ఇబ్బందిగా నవ్వింది. తర్వాత స్టాఫ్ని ఎవరు ప్లేస్కి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి ముగ్గురు ఛాంబర్లోనికి వచ్చారు. అనయ్య, మీరు చేసింది ఏం బాగాలేదు, లోపలికి వెళ్ళగానే అంది. దేని గురించి లక్ష అయోమయంగా అడిగాడు. అదే, అందరి ముందు నన్ను ఆయన భార్యగా పరిచయం చేయటం, ఇందులో తప్పే ఉంచెల్లి, వాడి భార్య కాబట్టి అలా పరిచయం చేస్తాను, ఇందులో తప్పే ఉంది. తప్పు కదా, ఎందుకు నాకు ఈ హోదా నచ్చలేదు, నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని, నాకు ఈ డబ్బును చూస్తేనే భయం వేస్తుంది, ఉన్న దాంట్లో సంతోషంగా బతకటమే నాకు తెలుసు, కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఆయనకి భార్యనవ్వటం, అంత పెద్ద ఇంటికి కోడల్ని అంటే నిజంగా నాకు చాలా భయంగా ఉంది. తన మాటలకు రిషి ఆదర్శ ఒకరు చూసుకొని లక్ష వైపు చూశారు. రిషి తన భయం అర్థమైంది. చూడు లక్ష, నువ్వు పెళ్లికి ముందు ఎలా ఉండేదనవో నాకు తెలీదు, ఎప్పుడు నిన్ను పెళ్లికి ముందు చూడలేదు కూడా, కానీ ఇప్పుడు నువ్వు నా భార్యవి, అలాగని నిన్ను నీ ఇష్టాలను దూరం చేసుకోమని చెప్పలేదు. పెళ్లికి ముందు ఎలా ఉన్నావో అలాగే ఉండు, కానీ నిన్ను ఎవరు చిన్న మాట అన్నా నీకంటే ముందు ఆ మాట నన్ను గుచ్చుకుంటుంది అని ఆలోచించు.
నువ్వు నీలాగే ఉండు అంతే. రేపు మన రిసెప్షన్కి ఎలాగో తెలుస్తుంది కదా, ఎందుకు మరి నువ్వు ఇలా కంగారు పట్టం? అమ్మతో ఏమైనా ఇబ్బందా? ఏ విషయంలోనైనా ఇబ్బంది పెడుతుందా? రిషి చెప్పినంతసేపు అలాగే చూసింటారని, కానీ అంతలోనే కంగారుగా, అయ్యో లేదండి, ఇంకా చెప్పాలంటే అత్తమ్మ అమ్మలా చూసుకుంటున్నారు, కానీ నాకు ఎందుకో చాలా భయంగా ఉంది. నీ భయం నాకు అర్థమైంది. నువ్వు డబ్బు అనే విషయం గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నీకు నచ్చిలా ఉండి చాలు. నీకు ఏ బాధ లేకుండా చూసుకోవటం నా బాధ్యత. నువ్వు సంతోషంగా ఉంటే మీ అమ్మ నిన్ను చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అని అన్నాడు. తల్లి గురించి ఎత్తగానే బాధగా అనిపించి అంతలోనే స్థిమితపడి, ఒకటి అడగనా, ఎందుకు మీరు నన్ను ఒక ఎంప్లాయీగా ఉంచమంటే మీ భార్యగా పరిచయం చేశారు, పైగా మీ భార్యగా పరిచయం చేయను అని చెప్పారుగా, అందుకే నేను చెప్పలేదు, వాడితో చెప్పించాను అని ఆదర్శ్ వైపు చూశాడు. రిషి, నేనన్నది నిజమే కదా, యాక్చువల్గా నువ్వు చెప్పావు, కానీ ఎందుకు నాకు నచ్చలేదు. ఒకవేళ రేపు ఎవరైనా నిన్ను ఏడిపిస్తే ఏం చేస్తావు, నాకు చెప్తావా? నీ మనస్తత్వం బట్టి నువ్వు చెప్పావు, కానీ నేను తెలుసుకోగలను. కానీ నిన్ను అనే మాటల్ని వెనక్కి తీసుకుని రాలేను కదా, నేను ఆ ఛాన్స్ తీసుకోలేను. కాబట్టి నువ్వు అన్నట్టు నేను మాట మీద నిలబడి చెప్పలేదు, ఆదర్శ చెప్పించాను. క్లారిటీ వచ్చిందనుకుంటాను. అవసరం ఇదంతా నీకు కాకపోవచ్చు, నీ వరకు ఏదైనా నాకు అవసరమే, ఇంపార్టెంట్నే కూడా. ఓకే, ఇంకేం ఆలోచించకుండా వర్క్ చేసుకో అని లక్ష సీట్లోనికి వెళ్ళిపోయాక అతను కూడా వెళ్ళబోతూ, ఏరా నీకు స్పెషల్గా చెప్పాలా అని ఆదర్శ్ అనేసరికి తేరుకొని వెళ్తున్నాలే అని వెళ్ళిపోయాడు. అమ్మో, ఈ నిజంగానే తిక్కలోడు. నేనేం చెప్పాను, ఈయనేం చేశారు, పైగా నచ్చలేదట. ఇంత వింత మనిషి ఏంటి అనుకుంటూనే వర్క్లో పడిపోయింది. తన మాటలు వినపడి నవ్వుకుని తన వర్క్ చూసుకున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలి మీకు అని అడిగాడు ఆదర్శ్. రిషి ఛాంబర్ డోర్ తెరవబోయిన వ్యక్తిని చూసి, నువ్వెవరు అని పొగరుగా అడిగారు ఆ పెద్ద మనిషి. మనిషి చూడటానికి 60 ఏళ్ళుంటే కళ్ళల్లో పొగరు, ఎదుటి వాళ్ళని చులకం చేసి చూసే స్వభావం, మనిషిలో హుందాతనం మాటల్లో కాదా, ఒళ్ళంతా కూడా డబ్బు కోసం పాకులాడే గుణం చెప్పకనే చెప్తుంది అతను ఎలాంటివాడు. నేనెవరైతే మీకెందుకు, ముందు మీరెవరో, ఎందుకు వచ్చారు చెప్పండి, అయినా అపాయింట్మెంట్ లేకుండా ఎలా వచ్చారు మీరు అని అడిగాడు గంభీరంగా ఆదర్శ్. నీతో మాట్లాడవలసిన అవసరం నాకు లేదు, నేను CEO హృషికేశ్ని కలవాలి అని ఆదర్శ్ ఎంత చెప్పినా వినకుండా లోపలికి వెళ్లారు ఆ పెద్ద మనిషి. డోర్ తీసుకొని పర్మిషన్ లేకుండా వస్తున్న వ్యక్తిని చూసి నొసరు మూడేశాడు రిషి. డోర్ తీసిన శబ్దానికి తలెత్తి చూసిన లక్షకి ఎదురుగా పెద్ద మనిషి కనపడటంతో మళ్ళీ తల దించేసి తన పని చేసుకోవటం మొదలుపెట్టింది. వెనకాలే వచ్చిన ఆదర్శ్, రిషి నేను ఎంత చెప్పినా అపాయింట్మెంట్ లేదు అన్న వినకుండా లోపలికి వచ్చారు అని చెప్పాడు. అప్పటికే CCTVలో చూసిన రిషి ఆదర్శ్ని వెళ్ళిపోమన్నట్లుగా సైగ చేయడంతో వెళ్ళిపోయాడు. తనని కూర్చోమని చెప్పి ప్యూర్ని పిలిచి జ్యూస్ తీసుకురమ్మని చెప్పండి అని మర్యాదగా అడిగాడు. ఆ మనిషి పొగరగానేవి, నా పేరు కేకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ని. తను ఏం చెప్తున్నాడా అని చూస్తున్నాడు రిషి. లక్ష తల ఎత్తుకున్నా వింటుంది. అయితే అని చెప్పబోతూ, తనెవరు, మీ పియ్యేనా అని అడిగాడు లక్షను చూస్తూ. అంతకంటే ఎక్కువ అని వెనక్కి వాళ్ళి స్టైల్గా కుర్చీలో కూర్చొని చెప్పాడు. నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి అన్నారు కేకే. మా మధ్య పర్సనల్ అనేది ఉండదు, ముందు మీరు ఎందుకు వచ్చారో చెప్పండి విసుగుని దాస్తూ అడిగాడు రిషి. లక్షకి పెళ్ళవటం చూసి, ఓహో ఈ అమ్మాయికి పెళ్ళయిందా, ఇంకా నేను ఏదో అనుకున్నాను అనుకొని నేను కూడా డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను. నాకు ఒక కొడుకు కూతురు ఉన్నారు, నా కూతురికి నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, ఇదిగో మా అమ్మాయి ఫోటో అని తన ఫోన్లో ఉన్న కూతురు ఫోటో తన ముందున్న టేబుల్ మీద పెట్టి, యాక్చువల్గా మీ పెద్దవాళ్ళతో మాట్లాడాలి, కానీ పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు కాబట్టి నీ దగ్గరికి వచ్చాను అని పొగరుగా చెప్పారు కేకే. రిషి కనీసం ఫోన్ వైపు కూడా చూడకుండా, మీరు నా గురించి తెలుసుకోకుండా వచ్చారు కదా, మీకు ఇంకా అసలు విషయం తెలియదు అనుకుంటా అని లక్ష అని పిలిచాడు. అప్పటి వరకు వాళ్ళ మాటలు వింటున్న లక్ష రిషి పిలవగానే లేచి తన దగ్గరికి వచ్చింది. నా భార్య లక్ష, మాకు మొన్నే మ్యారేజ్ అయింది, రేపు రిసెప్షన్ కూడా ఉంది, తప్పకుండా రండి అని సైడ్ స్మైల్ చేశాడు. వాట్, తను నీ భార్య? మరి తను నీ దగ్గర ఎందుకు వర్క్ చేస్తుంది అర్థం కాక అడిగాడు కేకే. అది మా పర్సనల్, ఈ విషయం కోసం అయితే ఇక మీరు వేరే అబ్బాయిని వెతుక్కోవచ్చు అని డైరెక్ట్గా వెళ్ళిపోమని చెప్పాడు. ఆయన రిషి మీద ఆశ చావలేదు, ఎందుకంటే బిజినెస్ ఫీల్డ్లో అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే తన సత్తా ఏంటో చూపించాడు. చూడటానికి 6 అడుగుల 2 అంగుళాల ఎత్తులో తెల్లగా ఉన్న మేని ఛాయ, షార్ప్స్ లుక్స్తో మొహంలో హుందాతనం, స్టైల్ అతన్ని ఆకర్షించాయి. లక్ష వైపు చూశాడు. తనని చూస్తే చాలు సింపుల్గా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిలా కనిపించింది. అవసరమైతే ఆ అమ్మాయిని
వాడుకొని వదిలే అంటూ ఉండగానే కేకే చంప పగిలిపోయింది. కేకే మాటకి అప్పటికే కళ్ళల్లో నీళ్లు తిరిగిన లక్షకి చంప పగిలిన శబ్దానికి తలెత్తి చూసింది. కేకే చంప మీద చెయ్యి పెట్టుకుని షాకింగ్గా రిషి వైపు చూసి భయపడ్డాడు. నీ పద్ధతి బాగోలేకుండా ఇంతసేపు వయసులో పెద్దవాడివని మర్యాద ఇచ్చి మాట్లాడాను, కానీ ఒక ఆడపిల్ల గురించి ఇలాగైనా మాట్లాడేది? తన నా భార్య. నా గురించి తక్కువ చేసి మాట్లాడటమే కాదు, తక్కువగా చూసినా కూడా చంపేస్తా, గెట్ లాస్ట్ అని కోపంతో ఊగిపోయాడు. నన్నే కొడతావా? నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తా నీ సంగతి అనుకుని వెళ్ళిపోతూ ఉండగా చిటికి వేసి రిషి కేకే వెనక్కి తిరిగాడు. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే తండ్రి బాబు ఇంకో పదం చెప్పడానికి కూడా నాకు నోరు రాదు అని చీప్గా చూశాడు. కేకే అవమాన భారంతో అక్కడి నుంచి వెళ్లారు. లక్ష తన సీట్లోకి వెళ్ళబోతూ ఉండగా తనని పిలిచాడు రిషి. కళ్ళు తుడుచుకుని వెనక్కి తిరిగి తన వైపు చూడకుండా తలదించుకుంది. ఎవరో ఏదో అన్నారని బాధపడకు, పైగా ఆ వేస్ట్ ఫెలో గురించి కోపంగా అన్నాడు. ఒక అమ్మాయి గురించి ఇంత చీప్గా ఎలా ఆలోచిస్తారు రిషి అని అడిగింది. అందరూ మంచిలో ఉండరు లక్ష, సమాజంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అందుకే మీ అమ్మగారు అన్నీ ఆలోచించి నిన్ను నా చేతిలో పెట్టారు. ఇలాంటి సమాజంలో బతకాలంటే ఒక అమ్మాయి వల్ల కాదు, అది కూడా నువ్వు ఇంత అమాయకంగా ఉంటే కుదరదు లక్ష. బయట బతకాలి అంటే తెగింపు ఉండాలి అని చెప్పి నువ్వు ఫీల్ అవ్వకు ప్లీజ్ అని ఎలా ఓదార్చాలో తెలియక తన ఎడమ కంట్లో నుండి వస్తున్న కన్నీటి చుక్కను బొటన వేలుతో తుడిచాడు. అతను చేసిన వాడికి ఆశ్చర్యంగా చూసింది. రిషి చిన్నగా నవ్వగానే చూపు తిప్పేసింది. ఆదర్శ రాగానే దూరం జరిగి లక్ష తన ప్లేస్కి వెళ్ళిపోయింది. ఏంట్రా ఆ మనిషి పొగరుగా వచ్చి అవమానంతో వెళ్ళిపోయాడు. దాంతో రిషి జరిగింది చెప్పి పాపం వాడి కూతురికి పెళ్లి సంబంధం కోసం చూస్తూ దారి తప్పాడు సెట్ చేశాను. కన్నింగ్ అని ఇంకోసారి ఎవరైనా అపాయింట్మెంట్ లేకుండా నా ఛాంబర్లోకి వస్తే నీకుంటుందిరా బ్యాండ్ బాజా భారత్ అని వార్నింగ్ ఇచ్చాడు. నీ గురించి నాకు తెలీదా, నువ్వు చెప్పినట్టు చేస్తాను అని ఇచ్చిన వర్క్ అయిందా? దేని గురించి మాట్లాడినా తిరిగి తిరిగి అక్కడికే వస్తావు, వెళ్తున్నా అని విసుగ్గా వెళ్ళిపోయాడు. పాపం అన్నయ్యని ఎందుకండి అలా ఇబ్బంది పెడతారు? ఆదర్శ్ వెళ్ళిన వైపు జాలిగా చూస్తూ అడిగింది. వాడికి అది అలవాటే, కానీ నీ వర్క్ అయిపోయిందా అని తన సీట్లో కూర్చుంటూ అడిగాడు. ఇంకొంచెం ఉంది, సరే కంప్లీట్ చేయి అని తన పనిలో పడ్డాడు. సాయంత్రం వర్క్ కంప్లీట్ అవడంతో రిషి లక్ష కారులో ఇంటికి చేరారు. ఇంటికి లైటింగ్స్, పూల తోరణాలు, వెనక గ్రాండ్గా రిసెప్షన్ కోసం స్టేజ్ ఏర్పాట్లు చేస్తున్నారు ప్రదీప్ గారు. రిషి లక్ష లోపలికి వెళ్ళేసరికి వచ్చారా, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, మీకోసం కాఫీ తీసుకొస్తాను అన్నారు దేవిక గారు. అత్తమ్మా నేను చేస్తాను కదా, మీకెందుకు శ్రమ? నాకు అప్పుడే వయసు అయిపోలేదులేమ్మా, మీకు పిల్లలు పుట్టాక ఎలాగో వాళ్ళతో బిజీగా అయిపోతాను, ఇప్పుడే నీ మాత్రం చేసుకునివ్వు అని నవ్వటంతో లక్ష వెంటనే తల దించేసుకుంది. అయ్యో సిగ్గుపడుతున్నావా అని, సరే మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి కిచెన్లోనికి వెళ్ళడంతో వీళ్ళు కూడా రూమ్లోనికి వెళ్ళారు. రిషి వాష్రూమ్లోనికి వెళ్ళడంతో అతని డ్రెస్ తీసి పెట్టడానికి డ్రెస్సింగ్ రూమ్లోనికి వెళ్ళి దాన్ని ఒకసారి చూసి డ్రెస్సింగ్ రూమ్ అంటే ఇలా ఉంటుందా ఆశ్చర్యంగా అనుకుని బయటకు వచ్చింది. రిషి ఫ్రెష్ అయి రావడంతో తన వాష్రూమ్లోకి వెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికి. కొద్దిసేపటికి ఇద్దరు కిందకు రావడంతో దేవిక గారు వాళ్ళకి కాఫీ ఇచ్చారు. థ్యాంక్స్ అత్తమ్మా. దీనికి థ్యాంక్స్ ఎందుకులేమ్మా, తాగు అని ఏదో గుర్తొచ్చి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. రేపు ఆఫీస్కి వెళ్ళకండి, రేపే కదా మీ రిసెప్షన్. సరేమ్మా, డాడీ ఎక్కడున్నారు? ఇప్పటి వరకు గెస్టులకి, బిజినెస్ మ్యాన్లకి ఫోన్లు చేసి ఇన్వైట్ చేసి ఆ పని అయిపోగానే ఇంటి వెనక స్టేజ్ వేస్తున్నారు. అలాగా, నేను డాడీతో మాట్లాడి వస్తాను అని చెప్పి కాఫీ తాగి కప్పు టీపా మీద పెట్టి ప్రదీప్ గారి దగ్గరికి వెళ్ళాడు. లక్ష కప్ తీసుకుని కిచెన్లోనికి వెళ్ళడంతో మిగతా పనులు చూసుకోవడానికి అక్కడ నుండి వెళ్ళారు దేవిక గారు. రిత్విక ఇంటికి వచ్చాక దేవిక గారు రిసెప్షన్ గురించి చెప్పి తనను కూడా కాలేజీకి వెళ్ళొద్దని చెప్పడంతో కోపం వచ్చింది తనకి. రేపు సాయంత్రం కదా రిసెప్షన్, కాలేజీకి రిసెప్షన్కి సంబంధం లేదు, నేను కాలేజీకి వెళ్తున్నాను, ఇంకా ఆర్గ్యూ చేయకు అని చెప్పి తన రూమ్లోనికి వెళ్ళబోతూ అక్కడే హాల్లో ఉన్న టీపా మీద ఫోన్ చూసి, అమ్మా ఆ ఫోన్ ఎవరిది అని అడిగింది. ఇంకెవరిది? మీ వదినది. అమ్మా తను నాకు వదిన కాదని చెప్పాను కదా, కోపంగా అంది రిత్విక. తను నీ అన్నయ్య భార్య రితి, నువ్వు ఎంత కాదనుకున్నా నీ వదినే అవుతుంది. బయట నుండి వచ్చిన రిషి, ప్రదీప్ గారు ఆ మాటలు విని అక్కడికి వచ్చారు. ఆవిడ నా అన్నయ్యకి భార్య కావచ్చు, కానీ నాకు వదిన ఎప్పటికీ కాదు. ఇంకోసారి తను నాకు వదిన అంటే ఏం చేస్తారో నాకు తెలియదు. అయినా వచ్చిన 3వ రోజే 1,00,000 ఫోన్ పట్టేసింది. అలాంటి క్యారెక్టర్ లేని ఆవిడ నాకు వదినేంటి అని అసహ్యంగా అంటున్న తన మాటలకి రితి
అని గట్టిగా అరిచాడు రిషి. ఆ పిలుపుకి బెదురుగా వెనక్కి తిరిగి రిషిని భయంగా చూసింది. అప్పటి వరకు కిచెన్లో ఉండి రిత్విక మాటలకి బాధపడుతున్న లక్ష అతని పిలుపుకి కంగారుగా హాల్లోకి వచ్చింది. తన గురించి ఒక్క మాట మాట్లాడి నేను ఊరుకోని చెప్తున్నా. తనేం చేసిందని అన్ని మాటలు అంటున్నావు? తన గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఆ ఫోన్ ఇచ్చిన నెల నెల శాలరీలో కట్ చేసుకుంటూనే తీసుకుంటాను అని చెప్పింది. అంతేకాని ఊరికే తీసుకోలేదు. తన క్యారెక్టర్ గురించి నువ్వెలా చేస్తావు? ఇంకోసారి తన గురించి అలా మాట్లాడితే చెల్లి వెనకూడ చూడను అని కోపంగా తన రూమ్లోనికి వెళ్ళి డోర్ గట్టిగా వేయడంతో భయంగా చూశారు పైకి అందరూ. లక్ష కన్నీళ్లతో కిచెన్లోనికి వెళ్ళి ఏడుస్తూ, అమ్మా ఎందుకు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు? నీతో పాటు నన్ను కూడా తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా, నేనేం చేశానని నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. చూడు భరితి, ఒక ఆడపిల్ల అయి ఉండి ఇంకో ఆడపిల్ల గురించి అలా మాట్లాడటం చాలా తప్పమ్మా. నీకు ఇష్టం లేకపోతే తనకి దూరంగా ఉండు, అంతేకాని ఇలా అవమానించడం తప్పు అని తన భుజంపై చేయి వేసి తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ప్రదీప్ గారు. చిన్నప్పటి నుండి ఏ ఒక్కరు కూడా చిన్న మాట అనని తనని మొదటిసారి తన ఇంట్లో తన అన్నయ్య కోపంగా మాట్లాడటం, తండ్రి మందలించడం సహించలేకపోయింది రిత్విక. దీనికి కారణమైన లక్ష మీద ఇంకా కోపం ఎక్కువ పెంచుకోవటం తన రూమ్లోనికి వెళ్ళిపోయింది. కూతురు ప్రవర్తన ఎటూ పోల్చుకోలేక ఏడుస్తున్న కోడల్ని ఊరుకోబెట్టలేక కిచెన్లోనికి వెళ్ళారు దేవిక గారు. ఆవిడ రావడం చూసి కళ్ళు తుడుచుకుని, అత్తమా వంట ఏం చేయమంటారు అని అడిగింది నవ్వుతూ. నీకు రితి మీద కోపం లేదా లక్ష? లేదత్తమ్మా, కానీ తనని చూస్తే బాధగా ఉంది అంది లక్ష. బాధ ఎందుకు అయోమయంగా అడిగారు దేవిక గారు. నేను ఇంటికి వచ్చినప్పటి నుండి చూస్తున్నా, రిత్విక నా విషయంలో తప్ప అందరి విషయంలో మంచిగా ఉంది, సరదాగా ఉంది. నా విషయంలో కోపంగా ఉందంటే నేను ఇష్టం లేకపోవటం అయినా అయి ఉండాలి, లేకపోతే సేమ్ ఇన్సిడెంట్ అంటే మనం చూస్తూ ఉంటాం కదా అత్తమ్మ. అనుకోకుండా ఇంట్లో పెళ్లి చేసుకుని తీసుకుని రావటం. కొందరు మంచి కోడలుగా ఉంటారు, కొందరు డబ్బును చూసి దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టాలని చూస్తారు. అలాంటి ఇన్సిడెంట్ రిత్వికకి ఎదురుపడి ఉండాలి, అందుకే అలా చేస్తుంది తప్ప ఇంకోటి కాదు. నీకు అంత అర్థం చేసుకునే గుణం ఎలా వచ్చింది ఆశ్చర్యంగా అడిగారు. లక్ష చిన్నగా నవ్వి, అత్తమ్మ ఇప్పటికే లేట్ అయింది, వంట చేద్దాం అని వంట చేయబోతూ ఉండగా, నేను చూసుకుంటాను, వాడు కోపంగా రూమ్కి వెళ్ళాడు చూడుపో అన్నారు దేవిక గారు. నేనా? భయంగా అంది లక్ష. నువ్వే మరి నేనా? వాడి కోపం పోవాలి అంటే నువ్వే వాడిని కూల్ చేయాలి, వెళ్ళు అని చెప్పడంతో చిన్నగా తలుపు మెల్లగా వెళ్ళి డోర్ తెరిచి తన కోపంగా అటూ ఇటూ తిరుగుతూ కనిపించాడు రిషి. రిషి తన వైపు తిరిగి, సారీ లక్ష, రితి అలా మాట్లాడుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని దగ్గరికి వచ్చి తన చేతులు పట్టుకున్నాడు. అయ్యో నేనేం పట్టించుకోవట్లేదండి, మీరు కూడా వదిలేయండి. కానీ పాపం రిత్విక, తనని చిన్నప్పటి నుండి మీరు ఏమీ అనుండరు, అంతలా కోపడేలా ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించారా? తను నిన్ను అలా అనటం నాకు నచ్చలేదు లక్ష, అందుకే నాకు తెలియకుండా కోపం వచ్చేసింది. అయినా తను నేను అన్ని మాటలు అంటుంటే కోపం రాలేదా? మళ్ళీ తనకే సపోర్ట్ చేస్తున్నావు? చిన్నపిల్ల కదండి, పైగా పాపం తనకేం తెలుసు చెప్పండి, అందుకే నాకు కోపం రావట్లేదు. ఈసారి తనతో మాట్లాడండి. నువ్వు అందరినీ అలా ఎలా అర్థం చేసుకోగలుగుతున్నావు ఆశ్చర్యంగా అడిగారు. అమ్మ వల్లే రిషి, తనే నాకు ఎక్కడ ఎలా ఉండాలో, ఒకరిని ఎలా అర్థం చేసుకోవాలో నేర్పించింది. తన గొంతులో బాధ అర్థమైంది రిషికి. నా మీద కోపంగా లేదా? దేనికి కోపం? అర్థమే కాక అడిగింది. నేను చేసిన తప్పకి. దీని గురించి ముందు అడిగారు, నేను చెప్పాను కూడా, మళ్ళీ అడగటం ఏంటండి? బాధ ఎలాగో ఉంటుంది, కానీ కోపం నాకు లేదు. ఒక్కసారి రిషి తనని హక్ చేసుకుని వెంటనే వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లక్ష అలానే నిలబడిపోయింది షాక్తో. రూమ్లోకి వెళ్ళిన రిత్విక కోపంతో ఊగిపోయింది. చిన్నప్పటి నుండి నన్ను ఒక్కరు కూడా ఒక్క మాట అనలేదు, అలాంటిది ఆవిడ గారు వచ్చిన 2 రోజులకి అన్నయ్య డాడీ ఇద్దరు నన్ను అన్నారు. అంతా మహాతల్లి వల్లే. ఇప్పుడు ఇలా ఉంటే ముందు ముందు ఇంకెంత చేస్తుందో. ఇప్పుడు నన్ను దూరం చేయాలని చూస్తుంది, తర్వాత అమ్మని డాడీని దూరం చేస్తుంది. అమ్మో, ఇలా అయితే అన్నయ్యకు మాకు అస్సలు దక్కడు. మమ్మల్ని వదిలేసి ఆవిడ గారితో కలిసి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు. అలా జరగకూడదు. అలా జరగకుండా ఉండాలి అంటే అన్నయ్యని కాపాడుకోవాలి. తనని కాపాడుకోవాలంటే అన్నయ్యతో జాగ్రత్తగా మాట్లాడాలి, ఆమె గురించి మొత్తం చెప్పాలి. అప్పుడు అన్నయ్య ఏం చేస్తాడో చూడాలి. అన్నయ్యకి బాగా తెలిసి ఒకరు తప్పు చేస్తే ఏం పనిష్మెంట్ ఇవ్వాలో. అలాగే అన్నయ్యకి దూరంగా ఉండకూడదు. అన్నయ్యతో ఉంటూ ఆవిడ గారి గురించి డీప్గా అబ్జర్వ్ చేయాలి అనుకుని భయంతో ఆలోచనలో పడింది. రిత్విక దగ్గరికి వచ్చిన రిషి తనని పిలిచాడు. 2-3 సార్లు పిలిచినా పలకపోవడంతో భుజంపై చెయ్యి వేశాడు రితి. ఆలోచనలో ఉన్న తనను తేరుకొని రిషి వైపు చూసింది. సారీరా, నీ మీద కోపడ్డాను. ఆవిడ గారు మహత్యం అలా ఉంటే నువ్వేం చేస్తావు అన్నయ్య అనుకుని, ఇట్స్ ఓకే అన్నయ్య, నువ్వు ఎవరి వల్ల అలా మాట్లాడావో అర్థం చేసుకోగలను
అది కాదురా, లక్ష్య చాలా మంచిది. నువ్వు తనని అపార్థం చేసుకుంటున్నావు. ఒకసారి నీ కోపం తీసి పక్కన పెట్టి చూడు, నీకే తెలుస్తుంది. ఆల్రెడీ తెలిసిందిలే అన్నయ్య అనుకుని, సరే అన్నయ్య ఇక వదిలే, నువ్వు సారీ చెప్పావు కదా అంది. రేపు రిసెప్షన్ కదరా, నువ్వు ఉండొచ్చు కదా. నేను పొద్దునే ఉండి చేసేది ఉందన్నయ్య. సాయంత్రం కాలేజ్ నుంచి వచ్చాక రిసెప్షన్లో జాయిన్ అవుతాను. నన్ను ఫోర్స్ చేయకు ప్లీజ్. సరే నీ ఇష్టం అని తనతో మాట్లాడి పనిలో పడ్డాడు రిషి. లక్ష్య ఎంతసేపు అలాగా ఉందో తెలియదు కానీ చాలా గట్టిగా కొట్టుకుంటున్న గుండెని అరచేత్తో పట్టుకొని బెడ్ మీద కూలబడి, ఏంటిది గుండె ఇంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది అనుకుని పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని బాటిల్ మొత్తం నీళ్లు తాగేసింది. మొదటిసారి ఇన్ని రోజులుగా తెలియని మగాడి స్పర్శ, అందులోని తన భర్త స్పర్శ తనని తాకటంతో ఏదోలా ఉంది తనకి. తనని తాను స్థిమితపరుచుకొని కిచెన్లోనికి వెళ్ళింది. వంట అయిపోవడంతో టేబుల్ మీద అన్ని డిషెస్ పెట్టారు అత్తా కోడలు. రిషిని పిలుచుకురా లక్ష. అత్తమా, ఆయన రిత్విక రూమ్లో ఉన్నారు. అవునా, నేను వెళ్ళి పిలుచుకుని వస్తాను, మీ మామయ్యని పిలువమ్మా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయారు. రూమ్లోకి వచ్చిన దేవిక గారు, రిషి, రితి ఇలాగే ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటారా? తినేది ఏమైనా ఉందా? వస్తున్నా అమ్మా అన్నాడు రిషి. రితి, నీకు ఒకటి చెప్పాలరా తలరీమురుతూ అన్నారు. ఏంటమ్మా? లక్ష్యతో కోపంగా ఉండకు, తనను అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. తను చాలా మంచిదిరా. నువ్వు దూరంగా ఉంటే తన గురించి ఏం తెలుస్తుంది చెప్పు. అదే నువ్వు దగ్గరగా ఉంటే తనకి ఏంటో తెలుస్తుంది కదా. తన గురించి ఆలోచించు. నువ్వు అలా మాట్లాడుతుంటే తన మనసు కూడా బాధపడుతుంది కదా. తను కూడా ఆడపిల్లే కదా. అందరినీ బాగానే బుట్టలో వేసుకుంది అనుకొని ఏదో ఆలోచించి, సరేమా తనని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను కానీ నాకు టైం కావాలి అని అడిగింది. నా బంగారం అని నుదుటిపైన ముద్దు పెట్టుకుంది. రిషి కూడా ఆనందపడ్డాడు. సరే రండి అని చెప్పడంతో తన వెనకే వచ్చారు రిషి, రితి. ప్రదీప్ గారు రూమ్ దగ్గరికి వచ్చి డోర్ తెరిచి ఉన్న చిన్నగా డోర్పై తట్టింది. వర్క్లో ఉన్న ప్రదీప్ గారు తలెత్తి లోపలికి రమ్మా అనటంతో తలదించుకుని లోపలికి వెళ్ళింది. తను తలదించుకోవడం చూసి, లక్ష నువ్వు మరీ నా దగ్గర ఇంత ఇదిగా ఉండవలసిన అవసరం లేదు. నాకు రితి ఎంతో, నువ్వు అంతే. నువ్వు నాతో ఫ్రీగా కూతుర్లా ఉండొచ్చు అని నవ్వుతూ చెప్పడంతో ధైర్యంగా అనిపించి, అలాగే మావయ్య గారు అని చిన్నగా నవ్వింది లక్ష. ఏమైందమ్మా ఇలా వచ్చావు? మావయ్య గారు భోజనానికి రమ్మని పిలవడానికి వచ్చాను, వస్తున్నాను పదా అనటంతో అలాగే నేను చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రితి కిందకు వస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర గ్లాసుల్లో మంచినీళ్ళు పోసిన లక్షను చూసి కోపం వచ్చింది. కానీ అంతలోనే తమాయించుకుని రిషి దేవిక గారితో పాటు అక్కడికి వెళ్ళింది. ప్రదీప్ గారు కూడా రావడంతో వాళ్ళకి వడ్డించారు లక్ష, దేవిక గారు. తనని చూసి రిత్విక అక్కడి నుంచి వెళ్ళకపోవడంతో సంతోషంగా అనిపించి తనకి వడ్డించిపోతూ ఉండగా రిత్విక వద్దు అన్నట్టుగా చెయ్యి అడ్డం పెట్టి దేవిక గారి వైపు చూసింది. లక్షకి అది చూసి బాధగా అనిపించింది. రిషి అది గమనించి తన వైపు చూసేసరికి చిన్నగా నవ్వింది. అందరూ తినేశాక ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. లక్ష బెడ్ మీద కూర్చొని మధ్యలో పిల్లోస్ పెడుతూ, మీరు అంత ఖర్చు పెట్టి నాకు ఫోన్ కొనటం అవసరమా అని అడిగింది వర్క్ చేసుకుంటున్న రిషిని చూస్తూ. ఇప్పుడు నీకెందుకు ఆ విషయం గుర్తొచ్చింది? తన వైపు చూడకుండానే అడిగాడు రిషి. అడగొద్దని అనుకున్నా కానీ నాకు కొన్న ఫోన్ 1,50,000 అని తెలిసాక నా కాళ్ళు ఎలా వణికిపోయావు మీకు తెలుసా? భయంగా అంది. రిషి నవ్వుతూ తన వైపు చూసి, 1,00,000 నువ్వెందుకు అంత భయపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అయినా నీ మంత్లీ ఇన్కంలో కట్ చేసుకోమని చెప్పావు కదా, ఇంకెందుకు భయం? ఏమో, నేను ఎప్పుడూ అంత ఖర్చు చేయలేదు. మీకు 1,50,000 కట్ అవ్వాలి అంటే 6 నెలలు పడుతుంది. ఆశ్చర్యంగా అంది. అవని ఇప్పుడు ఏమైందని అయోమయంగా అడిగాడు. ఏం లేదండి, మీరు పడుకోరా? పడుకుంటాను కానీ ఎందుకు ఫోన్ గురించి అడిగావు అని అన్నాడు తనకి తెలిసినా కావాలని. ఏం లేదండి, ఊరికి అడిగాను, ఇక వదిలేయండి అని ల్యాప్టాప్ క్లోజ్ చేసి వచ్చి పడుకున్నాడు. నిన్నట్లాగే భయపడతావా? నేనా? భయపడను, కావాలంటే చూడండి. సరే చూద్దాం, చూడండి అని చిరుకోపంగా పడుకుంది. రిషి కళ్ళు మూసుకుని లక్ష కళ్ళు తెరిచి అతన్ని చూసింది. రిషి అని పిలవగానే కళ్ళు తెరిచి చూశాడు. రితి, అదే రిత్విక నాతో మాట్లాడుతుంది అంటారా అని అయోమయంగా అడిగింది. తను మాట్లాడకపోతే నీకేంటి, మేము మాట్లాడుతున్నాం కదా. తల కింద చేపెట్టుకొని విష్ణుమూర్తిలా పడుకొని తనని చూస్తూ అన్నాడు. లక్ష లేచి కూర్చొని, మాట్లాడకపోతే అలా ఎలా అండి? తను ఈ ఇంటి ఆడపిల్ల, తను బాధపడితే బాగోదు. మీరు చెప్పారు కదా తన కోపం ఎక్కువే కానీ మనసు చాలా మంచిది అని. అందుకే తన కోపం పోయిందనుకోండి, తను కూడా నాతో మాట్లాడుతుంది కదా. నిజంగా నువ్వు అందరి గురించి చాలా బాగా ఆలోచిస్తున్నావు లక్ష. రితిక నీ మీద కోపం పోయేలా చేస్తా, నీతో తప్పకుండా మాట్లాడుతుంది. ఇప్పటికే లేట్ అయింది, పడుకో అని చెప్పి లైట్ ఆఫ్ చేశాడు. అదేంటి అప్పుడే లైట్ ఆఫ్ చేశారు? ముందు లైట్ వేయండి అని అడిగింది భయంగా. ఏమైంది అడిగాడు లైట్ వేస్తూనే. నేను ఇంకా పడుకోలేదు, అందుకే లైట్ వేయమన్నాను అని చెప్పగానే ఆశ్చర్యంగా చూశాడు.
లక్ష పడుకొని ఇప్పుడు లైట్ ఆఫ్ చేయండి అంటూ దుప్పటి కప్పుకొని గట్టిగా కళ్ళు మూసుకుంది. ఇందాక ఎవరో నీ భయపడను అని బిల్డప్ ఇచ్చారో అన్నాడు నవ్వుతూ. ఏంటి నన్ను ఎక్కిరిస్తారా అని బొంగమూతి పెట్టింది. నేనెందుకు ఎక్కిరిస్తాను చెప్పు, నిజం చెప్పాను. ఏంటో నిజం చెప్తే ఎవరు ఒప్పుకోరు అని నవ్వడంతో కోపంగా ఇద్దరి మధ్యలో ఉన్న పిల్లోలు తీసుకుని అతను కొట్టపోయింది. కానీ రిషి దాన్ని పట్టుకొని నన్నే కొట్టేద్దామని ఉండి నీ పని చెప్తా అని మోకాలపై కూర్చొని అదే పిల్లోతో కొట్టడంతో లక్ష కూడా మోకాలపై కూర్చొని ఇంకో పిల్లో తీసుకుని అతన్ని కొట్టడం మొదలుపెట్టింది. ఇద్దరూ సరదాగా కొట్టుకుంటూ ఉండగా లక్ష స్లిప్ అయ్యి రిషి మీద పడటంతో తన మీద పడుతుంది అని ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని అతను తనతో సహా బెడ్ మీద పడ్డాడు. లక్ష భయంతో అతని టీషర్ట్ కాలర్ని పిడికిలతో బిగించి కళ్ళు పెద్దవి చేసి రిషి వైపు చూడటంతో అతను కూడా లక్ష కళ్ళలోకి చూశాడు. ఇద్దరు కూడా వేగంగా కొట్టుకుంటుంటే అలాగే చూసుకున్నారు. రిషి తన కలువరేకుల్లాంటి కళ్ళని చూసి చిన్నగా నవ్వడంతో తేరుకుని తను ఎక్కడుందో చూసుకుని లేదా అనుకునేసరికి రిషి చేతిలో తన నడుము చుట్టూ ఉండటంతో ఇంకా టెన్షన్ పెరిగింది. చేయి తీయండి తడబడుతుండేసరికి రిషి తన ఏం చేశాడో తెలిసి చేతులు తీశాడు. అతని చేతులు తీయటం ఆలస్యం. వెంటనే తన ప్లేస్కి వెళ్ళి అటు తిరిగి పడుకుంది. కానీ ఎంతకీ గుండె వేగం తగ్గలేదు. ఏంటిది గుండె ఇంత గట్టిగా కొట్టుకుంటుంది, ఇందాక కూడా రిషి హక్ చేసుకున్నప్పుడు ఇలాగే జరిగింది అనుకుంటూ టెన్షన్తో అలాగే పడుకుని ఉంది. రిషి కూడా తనకి భిన్నంగా ఏం లేదు. ఇంకో సైడ్ పడుకొని లక్ష ఏమనుకుంటుందో అని ఆలోచిస్తూనే తనలో ఫీలింగ్కి ఏం పేరు పెట్టాలో తెలియక సతమతమయ్యాడు. లక్ష వెనక్కి తిరిగి రిషి వైపు చూస్తే తనకి వేపు చేసి అటువైపు పడుకుని కనిపించాడు. మళ్ళీ తల తిప్పేసి ఆలోచిస్తుంది. రిషి లక్ష వైపు చూశాడు. తను కూడా అటు సైడు పడుకోవడంతో తడబడుతూనే తనని పిలిచాడు. లక్ష తనని తను కంట్రోల్ చేసుకుని తన వైపు చూసింది. సారీ, యాక్చువల్గా కావాలని నడుము పట్టుకోలేదు, అనుకోకుండా నువ్వు పడిపోతావని పట్టుకోవాల్సి వచ్చింది. మీరు కావాలని చేయలేదు కదా, మీరేంటో నాకు తెలుసు అని చెప్పి నవ్వింది. తను నవ్వడంతో రిషి కూడా నవ్వాడు. ఇద్దరు మళ్ళీ మధ్యలో పిల్లోస్ పెట్టి గుడ్ నైట్ చెప్పుకొని పడుకున్నారు. మార్నింగ్ నిద్రలేసిన లక్ష స్నానం చేసి రెడీ అయ్యి కిందకి వెళ్ళి పూజ చేసింది. దేవిక గారు కూడా రావడంతో ఇద్దరు కిచెన్లో మాట్లాడుకుంటూ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసరికి ఒక్కొక్కరు హాల్లోకి వచ్చారు. రిత్విక కాలేజీకి రెడీ అయ్యి రావడంతో తనతో కలిసి టిఫిన్ చేశారు రిషి, ప్రదీప్ గారు. రిత్విక బాయ్ చెప్పి కాలేజీకి వెళ్ళాక రిషి, ప్రదీప్ గారు రిసెప్షన్ కోసం ఏర్పాటు చేసిన స్టేజ్ దగ్గరికి వెళ్ళి మిగతా పనులు చూసుకున్నారు. లక్ష దేవిక గారిని తినేసి సరదాగా మాటల్లో పడ్డారు. సాయంత్రం వరకు అంతా రెడీ అవడంతో వీళ్ళు రెడీ అవడానికి వెళ్ళారు. రితి ఇంకా రాలేదేంటి అనుకొని కాల్ చేసి చెవి దగ్గర పెట్టుకుని పక్కకు చూసిన తనకి రిత్విక ఇంట్లోకి వస్తూ కనిపించింది. హాయ్ అన్నయ్య, వచ్చావా? నీకు ఫోన్ చేస్తున్నా, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పడంతో లోపలికి వెళ్ళింది. రిషి రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి తన డ్రెస్ తీసిపెట్టి ఉండటంతో అది వేసుకుని రెడీ అవుతూ ఉండగా డ్రెస్సింగ్ రూమ్లో నుండి చీర సరి చేసుకుంటూ బయటికి వచ్చింది లక్ష్య. అప్రయత్నంగా పక్కకు చూసిన అతనికి తను బ్లూ కలర్ డిజైనర్ శారీలో కనిపించేసరికి అలాగే చూస్తూ చేతిలో ఉన్న పెర్ఫ్యూమ్ బాటిల్ కింద పడేశాడు. ఆ చప్పుడికి తలెత్తి చూసిన లక్ష్యకి రిషి తన వైపు చూడటం చూసి కంగారుగా తల దించేసింది. కానీ తెలియకుండానే బుగ్గల సిగ్గుతో ఎర్రబడ్డాయి. తను తలదించేసరికి తేరుకుని తనపై చూసిన అతనికి ఆమె సిగ్గు కంటి చూపు దాటిపోలేదు. ఎందుకో తెలియని చిరునవ్వుతో కింద పడిన పెర్ఫ్యూమ్ బాటిల్ తీసుకుపోతూ ఉండగా అప్పటికే అది గమనించిన లక్ష వంగింది. అలా ఇద్దరు వంగటంతో ఇద్దరు తలలు ఢీ కొట్టుకున్నాయి. ఇద్దరు తలరుద్దుకుంటూ ఒకరినొకరు చూసుకుని లేచి నిలబడ్డారు. రిషి పెర్ఫ్యూమ్ బాటిల్ డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి వెళ్ళబోతూ ఉండగా తనని పిలిచింది. ఏంటి, ఒక్కసారి తలలు గుద్దుకుంటే కొమ్ములు వస్తాయంటండి, అందుకే ఇంకోసారి గుద్దుకుందాం, అప్పుడు రావు అని చిన్నపిల్లలాగా చెప్పేసరికి తనని చూసి వాట్ అంటూ నవ్వాడు. అవునండి నిజం, జేబులో చేతులు పెట్టుకుని ఇలాంటివి కూడా నమ్ముతావా? ఆయన ఎవరు చెప్పారు నీకు? మా ఇంటి పక్కన ఉన్న బంటి చెప్పాడు. ఏంటి, బంటి చెప్పాడా? వాడు ఏజ్ ఎంత? 8 సంవత్సరాలు. అంత చిన్నపిల్లలు చెప్తే నమ్మేస్తావా అని తన తలపై చిన్నగా మొట్టాడు. లక్ష తలపై ఎత్తుకుంటూ ఏమో కొమ్ములు వస్తే చూడటానికి బాగోం కదా, అందుకే అన్నాను. ఎందుకు ఛాన్స్ తీసుకోవడం చెప్పండి, ఇప్పుడు మళ్ళీ టీ కొట్టేదాకా వదలంటావు అంతేనా? నేను అలా అనలేదు అంటూ బుంగమూత పెట్టింది. చిన్నపిల్ల మూత ముడుచుకోకు అని తన తలతో లక్షని తలని చిన్నగా కొట్టి ఇప్పుడు ఓకేనా అన్నాడు తనని చూస్తూ. రిషి దగ్గరికి వస్తుంటే కళ్ళు దించేసింది.
అతను అడగటంతో చిన్నగా తలూపింది. తన తల నిమిరి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళాడు. లక్ష అద్దం ముందు నిలబడి రెడీ అవటం మొదలుపెట్టింది. రిషి ఫోన్ మాట్లాడి వచ్చేసరికి లక్ష రెడీ అవడంతో ఇద్దరు కిందకు వెళ్లారు. అప్పటికే హాల్లో ప్రదీప్ గారు, దేవిక గార్ల, ఆదర్శ్, తార, రిత్విక మాట్లాడుకుంటూ ఉన్నారు. రిషి లక్ష స్టెప్స్ దిగి వస్తుంటే రిత్వికతో సహా అందరూ లేచి వాళ్ళ వైపు చూశారు. అందరూ వాళ్ళ వైపు చూడటంతో చిన్న టెన్షన్తో రిషి చేతిని పట్టుకుంది. తన భయం అర్థమే ఏం కాదు అన్నట్టు చిన్నగా చేతిని నొక్కటంతో ధైర్యం అనిపించింది. వాళ్ళ దగ్గరికి రావడంతో బావా మీ ఇద్దరు జంట సూపర్గా ఉందిరా ఆదర్శ్ అనటంతో చురుగ్గా అతన్ని చూశాడు రిషి. దాంతో నోటు మీద వేలు వేసుకున్నాడు ఆదర్శ్. ఒక క్షణం రిత్విక కూడా అదే అనిపించినా మళ్ళీ అంతలోనే లక్ష మీద కోపం గుర్తొచ్చి ఆ అనిపించడాన్ని విరమించుకుంది. నా కోడలు ఎంత అందంగా ఉందో అంటూ తన కంటి కాటుకు తీసి లక్ష చెవి వెనక పెట్టింది. ఆ మాటకు అందరూ నవ్వుతూ చూస్తుండగా రిత్విక అసహనంగా అనిపించింది. లక్ష అని తీయగా పిలిచిన వైపుకు చూశారు లక్షతో సహా. గుమ్మం వైపు చూసిన లక్షకి ఆ వ్యక్తి కనిపించడంతో అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హాయ్ అండి, హలో. స్టోరీ ఎలా ఉంది? చాలా అంటే చాలా బాగుంది కదా. నెక్స్ట్ అంటే ముందు ముందు ఎపిసోడ్స్ ఇంకా బాగుంటాయి. మరి ఇంత బాగున్న స్టోరీకి ఒక చిన్న లైక్ చేయొచ్చు కదా. రేపు మార్నింగ్ నెక్స్ట్ ఎపిసోడ్తో మిమ్మల్ని అందరినీ నేను కలుస్తాను. అంతవరకు నమస్తే. అన్నట్టు మీలా ఇలా స్టోరీస్ వినేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి మన ఛానల్ని ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.